ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. జ్ఞాన సాధకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక శుభాభినందనలు. చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నాం. వీడియో రూపంలో కలుసుకోవడానికి చాలా రోజులు పట్టింది, కానీ వాట్సాప్ సమూహంలో నిత్య సాధన చేస్తూ ప్రతిరోజు కూడా మనం అభ్యాసాలు చేస్తూనే ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది. మొదటి వార్షికోత్సవం పూర్తయింది అని చెప్తే గానీ తెలియనటువంటి స్థితిలో అనిపిస్తోంది. అప్పుడే సంవత్సరం పూర్తయిందా అని. 2025 ఆగస్టులో మనం ఈ యజ్ఞాన్ని ప్రారంభించుకున్నాం. అప్పుడే ఒక సంవత్సరం పూర్తయింది. మధ్యలో 2 సార్లు పరీక్షలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. గత సంవత్సరం 2025 డిసెంబర్లో నిర్వహించినటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి వారి యొక్క జాబితాను అనివార్య కారణాల వల్ల గోప్యంగా పెట్టడం జరిగింది. ఇప్పుడు 2026 ఆగస్టు 1వ తేదీ నుంచి 23 రోజులు నిర్విరామంగా కొనసాగినటువంటి పరీక్ష యజ్ఞం, జ్ఞాన యజ్ఞం ఏదైతే ఉందో అందులో అనేక మంది పాల్గొని వారి యొక్క జ్ఞాన ప్రదర్శన అనేది ఇవ్వడం జరిగింది. చాలా అంటే చాలా ఆనందదాయకంగా ఉంది. ఇందులో ఉత్తీర్ణులైన వారిని తదుపరి సమూహాల్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది. గత సంవత్సరం రజత గణపతిలో ఎవరైతే ఉత్తీర్ణులయ్యి ప్రవేశించారో వారందరికీ కూడా బృహజ్జాతకం సంబంధించినటువంటి శ్లోకాలు నిత్యం అభ్యాసం చేయిస్తూ ఉండడం, నిత్య పంచాంగం ఏ విధంగా చెప్పాలి అనేటటువంటి విషయాలను నేర్పించడం, ఇంకా అనేకమైనటువంటి సాధనలు అభ్యాసాలు వారు చేయించడం జరుగుతోంది. అప్పుడే బృహజ్జాతకం 3 అధ్యాయాలు పూర్తయి అందులో శ్లోకాలన్నీ కూడా కంఠస్థం చేస్తూ చెప్పేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇప్పుడు ఎవరైతే పరీక్షల్లో పాల్గొని చాలా మంది ఈ యొక్క పరీక్షలకు అప్లై చేసుకోవడం జరిగింది, అందులో దాదాపు 100 మందికి పైగా ఉత్తీర్ణత సాధించారు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. వీరందరికీ తదుపరి రజత గణిత సమూహంలోనికి ప్రవేశింపజేయడం జరుగుతుంది. వారందరికీ కూడా బృహజ్జాతకం శ్లోకాలు అంతేకాకుండా ఇతర విషయాలన్నిటి కూడా నేర్పించేటటువంటి ప్రయత్నం చేయాలనేటటువంటి ఒక సంకల్పం భగవద్ కృపచేత కలగడం జరిగింది. కాబట్టి అందులో భాగంగానే ఈ పరీక్షలు నిర్వహించుకోవడం జరిగింది. పరీక్ష అంటే ఏదో మిమ్మల్ని జడ్జి చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నం కాదు. ఇంతవరకు చెప్పినటువంటి 37 పాఠాల్లో ఎంత మాత్రం అవగాహన చేసుకోగలిగారు, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేసుకోవాలి, లేక ఏ విషయాల్లో వీళ్ళు బాగా నైపుణ్యాన్ని సాధించారు, ఈ విషయం తెలుసుకోవడం కోసం తదనుగుణంగా మన పాఠాలని మనం మళ్ళీ మౌల్డ్ చేసుకోవడం కోసం మాత్రమే ఈ యొక్క పరీక్ష అనేటటువంటి పద్ధతిని మనం పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇన్ని రోజులు 24 రోజులు ఒక జ్ఞాన యజ్ఞం లాగా అందరూ కూడా అత్యంత అంకిత భావంతో రాత్రి 10 అయినా 11 అయినా కూడా గూగుల్ మీట్ లోనే ఉండి పరీక్షల్ని ఎదుర్కోవడం జరిగింది, పరీక్షల్లో పాల్గొనడం జరిగింది. దానికైతే చాలా అంటే చాలా ఆనందదాయకంగా ఉంది. వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పరీక్షల్లో పాల్గొని ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఇప్పుడు వారి యొక్క జాబితాను మనం ప్రకటించబోతున్నాం. ఉత్తీర్ణత సాధించిన వాళ్ళని అక్కడే వదిలేస్తున్నామని కాదు, వాళ్ళు ఫెయిల్ అయినట్టు లెక్క కాదు. వాళ్ళకి ఏం చేస్తున్నామంటే ఇంకా కొద్దిగా అభ్యాసాలు ఎక్కువగా సాధనలు చేయించి వారిని కూడా తదనుగుణంగా శిక్షణ ఇచ్చి వారిని తదుపరి రాబోయేటటువంటి పరీక్షల్లో పాల్గొనేటట్టుగా చేసి అందులో వారి యొక్క అభ్యాసాలకు తగినట్టుగా తదుపరి సమూహాల్లోనికి ప్రవేశించేటట్టుగా ప్రయత్నం చేయాలి అనేది ఉద్దేశం. మనం ఇది 5 సంవత్సరాల కోర్సు లాగా పెట్టుకుని ఉచితంగా ఈ యొక్క జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించుకున్నాం. చాలా అంటే చాలా, అసలు ఎన్నిసార్లు చెప్తున్నానో ఆనందంగా ఉందని, అంటే హృదయం లోపల నుంచి వస్తున్నటువంటి మాటలు ఇవి. కాబట్టి అంత ఆనందంగా ఉంది. ఒకానొక సందర్భంలో ఆనంద బాష్పాలు వచ్చాయి నాకు పరీక్షలు పూర్తయ్యేసరికి. ఎందుకంటే ఇంతమంది ఇంత అంకిత భావంతో పరీక్షల్లో పాల్గొనడం, కొత్త కొత్త విషయాల్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపి వయసుతో సంబంధం లేకుండా, అది 70 ఏళ్ళు 60 ఏళ్ళు అయిన వాళ్ళు దాటిన వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా నేర్చుకుంటున్నారు, ఎంతో ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు. కాబట్టి ఆ ఆనందాన్ని చెప్పలేనిది అసలు. ఇంకొక విషయం ఏంటి అంటే, మనం జ్యోతిషంలో కేవలం ఫలిత భాగం మాత్రమే చెప్పుకోవట్లేదు. ఈ సమూహాల్లో చేరిన వారికి ఎవరైతే వాట్సాప్ గ్రూప్ ద్వారా నిత్యం అభ్యాసం చేస్తూ నేర్చుకుంటున్నారో వాళ్ళకి జ్యోతిషంలో ప్రధాన స్కంధాలైనటువంటి ఈ యొక్క సిద్ధాంతం, సంహిత, హోర, ప్రశ్న, శకునం, వీటిలో ఒక బృహజ్జాతకం అనేది హోరాశాస్త్రానికి సంబంధించిన గ్రంథం. మీ అందరికీ కూడా తెలిసిందే. హోరాశాస్త్రానికి సంబంధించి బృహజ్జాతకం ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభించి నేర్చుకుంటూ ఉన్నారు. అది కాకుండా సిద్ధాంత భాగానికి సంబంధించి సూర్య సిద్ధాంతము, అదేవిధంగా కరణ గ్రంథాలైనటువంటి నరకంఠీరము, ఇవన్నీ కూడా నేర్పించేటటువంటి ప్రయత్నం ప్రారంభించడం జరిగింది. సూర్య సిద్ధాంతం భవిష్యత్తులో కొన్ని రోజుల తర్వాత ప్రారంభించడం జరుగుతుంది. ఇంకా సంహితకు సంబంధించి బృహత్ సంహిత బాగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ప్రశ్నాశాస్త్రానికి సంబంధించి ప్రశ్న మార్గ్, వీటిని మనం అధ్యయనం చేయబోతున్నాం. ఇవి అంచెలంచెలుగా ఒక సిలబస్ ప్రకారమే మనం ఈ యొక్క ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇప్పుడు రజత గణపతిలోకి ప్రవేశించిన వారికి తదుపరి పాఠాలు అనేవి ప్రతిరోజు అభ్యాసం చేయించడం జరుగుతుంది. ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది అంటే అది కేవలం నా ఒక్కడి ప్రయత్నం కాదు, మీ అందరి యొక్క సమిష్టి కృషి. ఈ యొక్క పరీక్షల్లో నిత్యము పాల్గొని వారి యొక్క
అభ్యాసాలను అక్కడ ప్రదర్శన చేస్తూ నైపుణ్యాలను ప్రదర్శించినటువంటి ప్రతి విద్యార్థికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆశీపూర్వక అభినందనలు. అంతేకాకుండా ఈ యొక్క పరీక్షల నిర్వహణలో సహకరించినటువంటి ప్రధానమైనటువంటి పరీక్షా నిర్వహణ సమూహ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇది కాకుండా తెర వెనక ఉండి ప్రతిరోజు మీరు చేసేటటువంటి అభ్యాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని పర్యవేక్షిస్తూ ఒక టైం స్లాట్ ని సెట్ చేసుకొని ఒక్కొక్కరు ఒక టైం స్లాట్ ని ఎంచుకొని ఆ టైం స్లాట్ లో ఎవరెవరైతే అభ్యాసాలు పంపిస్తూ ఉంటారో వాటి యొక్క ఫలితాలన్నింటినీ కూడా పర్యవేక్షణ చేస్తూ తిరిగి ఇంతమంది అభ్యాసాలు చేశారు, ఇందులో ఇన్ని పొరపాట్లు ఉన్నాయి, దీంట్లో పొరపాట్లు లేకుండా చెప్పిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు అని చెప్పి లిస్టు తయారు చేసి ప్రతిరోజు మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తెర వెనక ఉండి నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి మేనేజింగ్ టీం ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, ఆశీపూర్వక అభినందనలు. ఇప్పుడు గత సంవత్సరం ఎవరైతే పరీక్షల్లో ఉత్తీర్ణులై రజత గణపతుల సమూహంలో ప్రవేశించారో వారి యొక్క జాబితా మరియు ఈ సంవత్సరం ఇప్పుడు ఆగస్టు 1 నుంచి 23 వరకు పెట్టినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉత్తీర్ణత సాధించినటువంటి సభ్యుల యొక్క జాబితా ఇప్పుడు ప్రకటించడం జరుగుతుంది. అందులో మీ పేర్లు చూసుకుని దయచేసి కామెంట్ లో మేము ఉత్తీర్ణత సాధించాము అనేటటువంటి మాటను తెలియజేయండి. నాకు అది చాలా ఆనందదాయకంగా ఉంటుంది. దాదాపు 100 మంది పైగా ఉత్తీర్ణత సాధించారు. ఎంతో మంది అప్లై చేసుకున్నప్పటికీ ఇంకెవరైతే కొద్దిగా ఇంకా అభ్యాసాలు చేయాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా వదిలిపెట్టేటటువంటి ప్రసక్తే లేదు. వారిని కూడా మళ్ళీ అభ్యాసాలు చేయించి తదుపరి రాబోయేటటువంటి పరీక్షల్లో వారికి కూడా ఇంకొకసారి అవకాశం కల్పించడం జరుగుతుంది. ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి నరసింహమూర్తి గారు, ఎలా ఉన్నారు? అయ్యా బాగున్నానండి, మీరు బాగున్నారా? సూపర్ అండి, చాలా బాగున్నాం. చాలా సంతోషం ఈరోజు మీ పరీక్ష మీరు హాజరవడం. చాలా ఎంతో కాలం ఫస్ట్ నుంచి ఉన్నారు మీరు సమూహంలో, అన్ని సాధనలు కూడా చాలా అద్భుతంగా చేస్తారు. కాబట్టి అద్భుతంగా అని చెప్పలేను కానీ నాకు తోచినట్టు చేస్తూ ఉన్నాను. సరే సరే, అదే చాలా అన్ని అంశాలపై కూడా పూర్తి సంపూర్ణ అవగాహన ఉంది. కొద్దిగా సరే సరే, పరీక్ష కూడా ఎందుకంటే మీకు తెలిసిన విషయమే, మీరు ఇంతకుముందు డిసెంబర్ లో జరిగిన దానికి కూడా అటెండ్ అయ్యారు. మన పరీక్ష సిస్టమ్ ఇక్కడ ఏంటంటే జడ్జిమెంటల్ టెస్ట్ లాగా ఉండదు. మన ఏ పరీక్ష కూడా పాస్ ఫెయిల్ అని చెప్పేసి ఫెయిల్ అయిన వాళ్ళని ఇక్కడే వదిలేసి పాస్ అయిన వాళ్ళని మాత్రమే తీసుకెళ్లి చివరి అలా ఉండదు. గత చాలా కాలంగా మనం చేస్తున్న సాధనలో మనకి ఎంతవరకు అవగాహన వచ్చింది, మరింత అవగాహన ఏ అంశాలపైన రావాల్సిన అవసరం ఉందా, తద్వారా అన్ని అంశాలపై కూడా మనం సంపూర్ణ పట్టు సాధించి అందరినీ కూడా ఒకే తాటిపైన నడిపించాలనేది ఒక సత్సంకల్పం ఇది. అందుకే ఈ పరీక్ష కానీ జడ్జిమెంటల్ టెస్ట్ కాదు, పాస్ ఫెయిల్ అనే కాన్సెప్ట్ లేదు. కాబట్టి మీరు
ఎప్పుడు మీ చిరునవ్వుతో అలాగే మీరు ఈ పరీక్షను కూడా అదే నవ్వుతో మంచిగా ధైర్యంగా ఆహ్లాదకరంగా మీరిచ్చే ఉత్సాహమే బూస్ట్. అది మా అదృష్టం. కొంచెం భయం అనేది అయితే ఇట్లా పరీక్ష అనేది అందరికి ఉంటుండొచ్చు, నాకు కొంచెం కంగారు ఎక్కువ, కానీ మీరిచ్చే ఉత్సాహంతో ముందుకెళ్తాను. తప్పకుండా అండి, తప్పకుండా. చాలా సంతోషం. ఆల్ ది వెరీ బెస్ట్. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం గురుగారు. అయ్యా గురుగారు నమస్కారం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను గురుగారు. చాలా సంతోషం అండి. 1 year అయింది మనం జర్నీ స్టార్ట్ చేసి. అవును గురుగారు. ఎటువంటి విఘ్నాలు కానీ ఇబ్బందులు కానీ లేకుండా ఈశ్వరానుగ్రహంతో దిగ్విజయంగా మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకున్నాం. అవును గురుగారు. సరే, ఇంతవరకు ఈ 1 year లో జరిగినటువంటి వాటికి సంబంధించి అసలు ఏం అవగాహన చేసుకుందాం అనే విషయాలు ఏం అవగాహన చేసుకున్నాము, మనం మొదట్లో ఎక్కడ ప్రారంభించాము, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఇవన్నీ తెలుసుకోవడం కోసమే ఈ పరీక్ష తప్పితే మిమ్మల్ని జడ్జ్ చేయడానికి లేకపోతే నేనేదో గురుస్థానంలో ఉండి మిమ్మల్ని ఏదో శిష్య స్థానంలో కూర్చోబెట్టి ఏదో ఆ ఉద్దేశం అయితే 100% కాదు. మనందరం కలిసి అధ్యయనం చేసుకుంటున్నాం. అందులో భాగంగా మనం ఎంతవరకు ముందరికి వెళ్ళాము, ఎక్కడ అవగాహన లోపం ఏర్పడింది, ఎక్కడ బాగా చేసుకుంటున్నాం, ఎక్కడ బాగా సాధన అభ్యాసాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఆ బలహీనత ఉంది అని తెలుసుకోవడం కోసమే ఈ పరీక్షలు. కాబట్టి ముందుగా ఆచార్య స్థుతి చేసుకుంటూ లేదా బృహజ్జాతకంలోని మొదటి శ్లోకంతో కానీ అలాగా ప్రారంభించుకొని ముందరికి వెళ్దాం. ఆచార్యం సర్వదా నోమి వరాహమిహిరాభిధం భాస్కరాం సముద్భూతం హోరాశాస్త్రసుధానిధిం మూర్తిత్వే పరికల్పితస్య శుభృతో వర్త్మా పునర్జన్మనాం ఆత్మేత్యాపి విరాం కృతశ్చేతాం భర్తామర జ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చానేకదా యశ్రుతౌ వాచం న సతధాత్మనేక కిరణస్త్రైలోక్యదీపో రవిః. శ్రీ వెంకటపూర్ణానంద లక్షానందనాథాయ నమః. శ్రీ గురుభ్యో నమః. చాలా సంతోషం, శుభారంభం చేశారు. ముందుగా అసలు పంచాంగ గణితం అంటే ఏంటి, మనం ఇప్పుడు పంచాంగ గణితానికి సంబంధించిన పరీక్ష చేసుకుంటున్నాం కాబట్టి అసలు పంచాంగ గణితం అంటే ఏంటి, ఎందుకు నేర్చుకోవాలి, ఇది ఎన్ని రకాలుగా ఉంది, మనం చేస్తున్నటువంటిది ఏ రకమైనటువంటి గణితం, అసలు ఎందుకు దీన్ని ఈ మార్గాన్ని మనం ఎందుకు ఎంచుకున్నాం, ఇవన్నీ మీ అవగాహనలో ఏమున్నాయో ఆ విషయాలు తెలియజేయండి. ముఖ్యంగా పంచాంగం అంటే ఆదౌ కాలం పరీక్షేత తథ కర్మాన్ని సాధయేత్. మనం ఏదైనా పనులు ఆరంభం చేసుకోవాలంటే ఒక మంచి సమయాన్ని మనం అనుకున్న పనులకు ఏ సమయం తగిన సమయము అని నిర్ధారణ చేసుకొని ఆ సమయంలో అట్లాంటి పనులు చేసినందువల్ల మనం విజయం వైపు అడుగులు వేస్తామని చెప్పబడింది. ఇక్కడ పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణములు. తిథి వారశ్చ నక్షత్రం యోగ కరణమేవచ పంచాంగమితి విఖ్యాతం కాలోయం కర్మసాధక. ఈ 5 రకాలైనటువంటి కాలం యొక్క అంగాలను తెలుసుకోవడానికి మనకు పంచాంగ గణితం అనేది అవసరము. దానికి సిద్ధాంత గ్రంథాలు, తంత్ర గ్రంథాలు, కరణ గ్రంథాలు అని 3 రకాలుగా గ్రంథాలు మనకు చెప్పబడ్డాయి. సిద్ధాంత గ్రంథాలు అంటే చాలా యుగాది నుండి బ్రహ్మ సృష్టి ఆరంభం నుండి ఉన్నటువంటి గణిత విలువలతో పెద్ద పెద్ద లెక్కలతో ఉంటాయి, చాలా ప్రామాణికమైన విషయాలు ఉంటాయని చెప్పారు. అట్లాగే తంత్ర గ్రంథాలు అంటే ఒక కలియుగము ఇట్లాంటి కల్పము ఆరంభంగా ఉన్నటువంటి లెక్కలతో కూడుకొని ఉంటాయి. ఆహారగణన అక్కడి నుంచి చేసిన విధానాలు ఉంటాయి. తర్వాత కరణ గ్రంథాలు అంటే ఒక మహాపురుషులు, శక పురుషులు లేదా ఒక సిద్ధాంతులు వారు పైన చెప్పినటువంటి తంత్ర గ్రంథాలు సిద్ధాంతంగా చెప్పిన విషయాలను సరళీకరణ చేసి వారు ఉన్న సమయం ఒక నిర్దిష్ట సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకొని అక్కడ నుండి గణితం చేయడానికి మనకు సౌలభ్యంగా చేసిన గ్రంథాలు కరణ గ్రంథాలు. ఇప్పుడు మనకు నేర్చుకుపోయే గ్రంథము సిద్ధాంత నరకంఠీరవ గ్రంథము. ఇది నృసింహదేవజ్ఞుల వారు 1333 శాలివాహన శకంలో వ్రాయబడింది. ఈ గ్రంథము నక్షత్రాత్మకంగా వ్రాయబడిందని మనం తెలుసుకున్నాం గురుగారు. ఇది కరణ గ్రంథమా, తంత్ర గ్రంథమా? కరణ గ్రంథం. సిద్ధాంత నరకంటే కరణ గ్రంథం. సరే, దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అసలు? మిగిలిన కరణ గ్రంథాలకి ఈ కరణ గ్రంథాలకి ఈ కరణ పర్టికులర్ గా మనం చెప్పుకుంటున్నాం సిద్ధాంత మిగతా గ్రంథాలు రహస్యాత్మకంగా గణన చేసి చెప్పబడ్డాయి, ఇది నక్షత్రాత్మకంగా గణన చేసి చెప్పబడింది. ఈ గ్రంథం ప్రారంభంలోనే మొదట మనం చెప్పుకోవడమే, మొదట దేని నుంచి ప్రారంభించుకున్నామంటే ధ్రువాబ్దము, కళ్యాబ్దము, చాలీశకము, తర్వాత అసలు ఎన్ని ప్రభావాది గతాబ్దాల్లో ఎన్ని ఇప్పటికి పూర్తయ్యాయి, ఇవన్నీ చెప్పుకుంటూ లెక్కలు ప్రారంభించుకున్నాం కదా. అసలు ధ్రువాబ్దం అంటే ఏంటి, కళ్యాబ్దం అంటే ఏంటి, చాలీశకం అంటే ఏంటి, వాటి మూడింటి మధ్య ఉన్నటువంటి సంబంధం కానీ వ్యత్యాసం కానీ ఏమిటి? ధ్రువాబ్దం అంటే ఈ కరణ గ్రంథం యొక్క రచింపబడినప్పటి నుండి మనకు నిర్దిష్ట సంవత్సరానికి దాని యొక్క వయస్సు అనేది ధ్రువాబ్దము.
ఇది 1333 శాలివాహన శకంలో రచించబడింది. ఈ ఆంగ్ల సంవత్సరంలో తీసుకుంటే 1411వ సంవత్సరము. అట్లాగే కళ్యాణంలో తీసుకుంటే 4512. ఇక్కడ మన క్రీస్తు శకానికి 78 సంవత్సరాల తర్వాత శాలివాహన శకం ఆరంభమైంది. కాబట్టి మనకు అక్కడ 1411 ఆంగ్ల సంవత్సరం వస్తే దాంట్లో 78 సంవత్సరాలు తీసివేసినప్పుడు మనకు 1133 సంవత్సరం అని అక్కడ తీసుకున్నాము. అట్లాగే కలియుగం ఆరంభం 3101 సంవత్సరంలో క్రీస్తు శకం అనేది ఆరంభమైంది. కాబట్టి ఈ 1411 కాదు, కలియుగం ఆరంభమైన తర్వాత కలియుగం 3101 సంవత్సరం ఆరంభమైన తర్వాత క్రీస్తు శకం అనేది ఆరంభమైంది. కాబట్టి మనము ఈ 1411 క్రీస్తు శకము గ్రంథరాజం రచింపడిన సంవత్సరానికి మనం 3101 కలిపినప్పుడు 4512 అనేది కళ్యాబ్దం వస్తుంది ఇక్కడ. బాగా సరే, అంటే మీకు ధృవాబ్దం అంటే ఏంటి, కళ్యాబ్దం అంటే ఏంటి, శాలిశకం అంటే ఏంటో పూర్తిగా అవగాహన ఉంది అని అర్థమైంది. ఇప్పుడు ఈ గ్రంథంలో తిథి ప్రమాణం ఏంటి, నక్షత్ర ప్రమాణం ఏంటి, అసలు తిథిని ఎలా కనుక్కుంటారు, నక్షత్రం కనుక్కోవడానికి ప్రామాణికంగా ఒక నక్షత్రానికి ఎన్ని గడియలను తీసుకుంటారు, ఈ విషయాలు చెప్పుకున్నాం కదా, అదేమైనా ఒక్కసారి వివరించే ప్రయత్నం చేయగలుగుతారా? ఇప్పుడు మనకు భచక్రం రాశిచక్రం అనేది దూరంలో తీసుకున్నప్పుడు 360 డిగ్రీల దూరము. ఈ 360 డిగ్రీల దూరాన్ని మనము 27 నక్షత్రాల అశ్విని నుండి రేవతి వరకు నక్షత్రాలకు మనము దూరంలో ప్రమాణం తీసుకున్నప్పుడు ఒక్కొక్క నక్షత్రానికి 13 డిగ్రీల 20 నిమిషాల దూరం అనేది వస్తుంది. ఇది దూరం రాశ్యాత్మకంగా తీసుకుంటున్నాము. అట్లాగే నక్షత్రాత్మకంగా తీసుకున్నప్పుడు మనకు 27 నక్షత్రాలు. ఈ 360 డిగ్రీల భచక్రాన్ని మనము 27 నక్షత్రాలకు నక్షత్రాత్మకంగా పంచినప్పుడు గడియల్లో తీసుకున్నప్పుడు 1620 గడియలు వస్తున్నది. ఆ 1620 గడియలు ఒక్కొక్క నక్షత్రానికి మనం పంచినప్పుడు 60 గడియల చొప్పున వస్తున్నది. ఈ 60 గడియల కాలము 27 నక్షత్రాలకు 1620 గడియలు పూర్తిగా సరిపోతుంది. అట్లాగే మనం చాంద్రమానంలో మనకు 30 తిథులు, మనము శుక్లపక్షంలో 15 తిథులు, కృష్ణపక్షంలో 15 తిథులు తీసుకుంటాము. ఈ 30 తిథులకు ఈ 1620 గడియల ప్రమాణాన్ని మనం సమానంగా పంచినప్పుడు మనకు ఒక్కొక్క తిథికి 54 గడియల ప్రమాణం అనేది వస్తున్నది గురుగారు. అంటే ఇక్కడ నక్షత్రం ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, వెంటనే మీ వైపు నుంచి రావాల్సినటువంటి ప్రశ్న ఏంటి? తిథి ప్రమాణం ఎంత అని అడిగారు అనుకోండి, ఎవరైనా సాధారణంగా ఒక తిథి ప్రమాణం ఎంత ఉంటుందని అని అడిగారు అనుకోండి, మీ వైపు నుంచి ఏం ప్రశ్న రావాలి? అది నక్షత్రాత్మకంగా అడుగుతున్నారా, మీరు రాశ్యాత్మకంగా అడుగుతున్నారా, అంటే గడియల్లో అంటే దూరాన్ని అడుగుతున్నారా, అది ప్రయాణించవలసిన కాలాన్ని అడుగుతున్నారా అని మనం తెలుసుకొని సరైన సమాధానం చెప్పండి అని అడిగితే తిథి ప్రమాణము దూరము మరియు కాలం దూరంలో తీసుకున్నప్పుడు చంద్రునికి రవికి మధ్యలో దూరంలో తీసుకున్నప్పుడు 12 డిగ్రీల దూరం అనేది మనకు తిథి ప్రమాణము. ఎందుకంటే 360 డిగ్రీల రాశి చక్రాన్ని మనం 30 తిథులకు పంచినప్పుడు ఒక్కొక్క తిథికి 12 డిగ్రీల దూరం అనేది వస్తున్నది. అట్లాగే నక్షత్రాత్మకంగా తీసుకున్నప్పుడు మనకు 54 గడియల కాలం అనేది, ఆ ప్రయాణించవలసిన సమయం అనేది 54 గడియలు వస్తున్నది. ఇప్పుడు తిథి అనేది 54 గడియలు అనేది మీరు చెప్తున్నటువంటి మాట కదా. ఈ 54 గడియలు ఎలా వచ్చింది అని అడిగితే మీరు వివరణ ఇవ్వగలుగుతున్నారు. ఏమిటది అంటే ఒక నక్షత్రానికి 60 గడియలు, అలాగే భచక్రం పూర్తి చేయడానికి 27 నక్షత్రాలకి కూడా గణన చేయాలి. కాబట్టి ఆ 60 × 27 వేసేసరికి ఎంత అవుతుంది? 1620 గడియలు. భచక్రం పూర్తి చేయడానికి 360 డిగ్రీల దూరాన్ని పూర్తి చేయడానికి మనకి 1620 గడియలు పడుతున్నది. గడియలు పడుతుంది. దీన్ని ఒక తిథిని పూర్తి చేయడానికి ఎంత పడుతుంది అంటే 54 గడియలు. సాధారణమైనటువంటి లెక్క, సాధారణ నియమం. సాధారణ నియమం ఇది. అంతే తప్పితే ఎప్పుడు తిథి 54 గడియలు ఉంటుందని కాదు. దీంట్లో ఒకటి బాణవృద్ధి రసక్షయ అని చెప్పి 5 గడియలు ఎక్కువ ఉండడం కానీ 6 గడియలు తక్కువ ఉండడం కానీ. ఇప్పుడు మిమ్మల్ని ఒకవేళ ఒక తిథి కట్టండి అన్నారు అనుకోండి, మీకు కావాల్సినటువంటి పదార్థాలు ఏంటి? ఫస్ట్ అంటే మీకు ఏం తెలియాలి? ఒక తిథిని మనము మీకు ఏం తెలియాలి? తిథిని చూడాలంటే మనము పంచాంగణితం అంతా భూకేంద్రక సిద్ధాంతం ద్వారా ఆధారపడి ఉన్నది. మనము సూర్యుడు చంద్రుడు వీరిద్దరి మధ్య ఎంత దూరం ఉన్నది అంటే మన నిర్దిష్ట సమయానికి మనం అనుకున్న తిథి ఏ సమయానికి మనకు కావాలో ఆ సమయానికి భూకేంద్రక సిద్ధాంతం ద్వారా భచక్రంలో చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, స్ఫుటం అంటే ఆ నిర్దిష్ట సమయంలో ఖచ్చితమైన ప్రాంతంలో ఎక్కడ ఉన్నాడు, రవి ఎక్కడ ఉన్నాడు చూస్తాము. చూసి వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ దూరాన్ని మనము నక్షత్రాత్మకంగా తీసుకొని దాని వ్యవకలనం తీసివేయడం ద్వారా, చంద్రస్ఫుటాన్ని నుండి రవి స్ఫుటాన్ని తీసివేయడం ద్వారా మనకు వర్కేంద్ర అనే విలువ వస్తుంది. దాని ద్వారా మనం తిథిని సాధన చేస్తాం.
వర్కేందు అంటే మీకు ఇప్పుడు అర్థమైంది కదా, వర్కేందు అని అంటున్నారు. ఏంటి ఆ వర్కేందు అంటే? చంద్రస్ఫుటం నుండి రవిస్ఫుటం తీసేయడం ద్వారా వచ్చిన విలువ అనేది వర్కేందు. వ్యవకలనం ఇందులో నుండి అర్కుని వ్యవకలనం చేస్తున్నాం కాబట్టి దాన్ని వర్కేందు అంటున్నాం. ఆ వర్కేందు యొక్క ప్రమాణం ఎంతైతే ఉందో దాన్ని బట్టి మనం ఏ తిథి అని చెప్పవచ్చు అనే విషయం మనకి తెలిసిన విషయం. సరే, ఇప్పుడు సిద్ధాంత నరకంఠీరంలో నక్షత్రాలకి కొన్ని ధ్రువకాలు ఇచ్చారు, తిథులకి ధ్రువకాలు ఇచ్చారు. దీంట్లో వీటికి సంబంధించిన అవగాహన ఉందా మీకు? ఉన్నది. సరే, అలాగైతే ఇప్పుడు అనురాధ నక్షత్రానికి నక్షత్ర ధ్రువకము నక్షత్రాత్మకంగా మనకి సిద్ధాంత నరకంఠీరంలో ఎంత చెప్పారు? అనురాధ అంటే 17వ నక్షత్రం, 170000. దీని ఆ 170000 అంటున్నారు కదా, ఆ 17 అంటే ఏంటి, ఫస్ట్ 00 అంటే ఏంటి, తర్వాత 00 అంటే ఏంటి? 17 నక్షత్రాలు పూర్తయినాయి, గడియలు విగడియలు. సరే, అదే ధ్రువకాన్ని తిథికి అన్వయం చేస్తే అది ఏ తిథి అవుతుంది? 17, 13:30 దగ్గర పౌర్ణమి పూర్తవుతుంది గురుగారు. 15 తిథులు పూర్తవుతాయి 13 నక్షత్రాల 30 గడియల దగ్గర. అట్లాగే 17 అంటే 17 నక్షత్రాల ఇబ్బంది లేదు. అదే గురుగారు చేస్తుంది. 17 నక్షత్రాల 6 గడియల దగ్గర మనకు బహుళపక్ష చవితి పూర్తవుతుంది గురుగారు. 17 నక్షత్రాల 6 గడియలు గురుగారు. మనకు 13:30 దగ్గర 13 నక్షత్రాల 30 గడియల దగ్గర పౌర్ణమి 15 తిథులు పూర్తవుతున్నాయి. 17 చెప్పారు మీరు. 17 నక్షత్రాల 6 గడియల దగ్గర మనకు బహుళ చవితి పూర్తవుతుంది. బహుళ చవితి ఇప్పుడు పౌర్ణమికి అప్పుడు ఎంత? పౌర్ణమికి 13 నక్షత్రాల 30 గడియలు గురుగారు. ఇప్పుడు 27 నక్షత్రాలకు 30 తిథులు పూర్తవుతున్నాయి కాబట్టి అందులో సగము పౌర్ణమి 15 తిథులు పూర్తవుతున్నాయి 13:30 దగ్గర. సరే, ఇప్పుడు బహుళ చవితి ఎక్కడ పూర్తవుతోంది? 17 నక్షత్రాల 6 గడియల దగ్గర పూర్తవుతుంది. సంతోషం. అలాగే అష్టమికి నేను తిథి ధ్రువకం అడిగాను అనుకోండి, చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారా? కృష్ణపక్షమా శుక్లపక్షమా? శుక్లపక్షం. అదే ఈ ప్రశ్న అడుగుతారా లేదా అని చూస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ శుక్లపక్షానికి వేరే ధ్రువకాలు ఉంటాయి, బహుళపక్షానికి ధ్రువకాలు ఉంటాయి. ఇది అవగాహన. శుక్లపక్ష అష్టమికి నక్షత్రాత్మకంగా తిథి ధ్రువకం ఎంత? శుక్లపక్ష అష్టమి అంటే 7 నక్షత్రాల 12 గడియలు గురుగారు. 7 నక్షత్రాల 12 గడియలు. ఇప్పుడు నేను ఒక రవి స్ఫుటము చంద్ర స్ఫుటము ఇచ్చాను అనుకోండి, మీరు వర్కేందు కనుక్కొని నాకు చెప్పాల్సి వస్తుంది. చెప్పగలుగుతారా? చెప్తాను. సరే, వర్కేందు కనుక్కోవాలి. దానికి నేను రవి స్ఫుటం చంద్ర స్ఫుటం ఇస్తున్నాను, రాసుకుంటారా? రాసుకుంటాను. చంద్రస్ఫుటం వచ్చి 18 నక్షత్రముల 5 గడియల 4 విగడియలు. రవిస్ఫుటము 1, 25, 25 అంటే ఒక నక్షత్రం. చంద్రస్ఫుటం ఎంత చెప్పాను గుర్తుందా? పదహారు నక్షత్రాల 39 గడియల 39 విగడియలు వచ్చింది గురుగారు. 16 నక్షత్రాల 39 గడియల 39 విగడియలు. దీన్ని వర్కేందు అని అంటాం. వర్కేందు అని. అలాగే మీకు దీని గురించి చెప్పుకుంటూనే తిథుల గురించి అంటే పంచాంగానికి సంబంధించిన గణిత భాగం చెప్పుకుంటూనే ముహూర్తానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చెప్పుకుంటూ వచ్చాను. దీంట్లో అసలు తిథులు ఎన్ని రకాలుగా ఉంటాయి అనే విషయాన్ని తిథుల వర్గీకరణ అనే పాఠంలో చెప్పుకున్నాం కదా. అసలు తిథుల వర్గీకరణ గురించి మీకు ఏమి అవగాహన ఉందో చెప్తారా? మన పాఠం ద్వారా ఏం నేర్చుకున్నాము? తిథులు కృష్ణపక్షంలో శుక్లపక్షంలో 15 తిథులు, కృష్ణపక్షంలో 15 తిథులు, మొత్తం 30 తిథులు. వీటిని 5 రకాలుగా విభజన చేశారు వర్గీకరణ. నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ అని. నంద తిథులు అయితే కొత్త పనులకు శుభకార్యాలకు అనుకూలం అని చెప్పారు. అట్లాగే భద్ర తిథులు అయితే
స్థిరమైన పనులకు, భూ సంబంధమైన పనులకు అనుకూలం అని చెప్పారు. అట్లాగే జయతిథులు, పోటీలు, కోర్టు కేసులు, శత్రువులపై విజయము ఇట్లాంటి వాటికి అనుకూలం అని చెప్పారు. అట్లాగే రిక్త తిథులు సాధారణంగా శుభకార్యాలకు అవి అనుకూలం కావు అని చెప్పారు. కొన్ని సందర్భాల్లో కొంత సమయాన్ని అందులో వదిలేసి మిగతా సమయాన్ని వాడుకోవచ్చు అని ఒక మాట చెప్పారు గురువు గారు. అట్లాగే పూర్ణతిథులు అంటే ఇవి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, పూజలు, దానాలు, దైవ కార్యాలు, అందులో పౌర్ణమి వంటివి, యజ్ఞయాగాదులు ఇట్లాంటి వాటికి, అమావాస్య అనేది పితృకార్యాలకు విశేషమైనటువంటిది. ఇప్పుడు ఒక మనిషి నక్షత్రాన్ని బట్టి, అంటే అది పుట్టినటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి అతని వయస్సు తెలిస్తే ఏ దశ జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేయగలమా? తప్పకుండా చేయగలం. ఇది పంచాంగానికి సంబంధించింది కాదు, వేరే పాఠాల్లో చెప్తున్నాం. ఇది ఒకసారి గుర్తుందా? చేయగలం గురుగారు, తప్పకుండా చేయగలం. కొద్దిగా నాకు సమయం ఇవ్వండి అంతే, లెక్క చేయడానికి సమయం, గణితం చేయడానికి. సరే సరే. ఒక మనిషి కృతికా నక్షత్రం ప్రారంభం అవుతూ ఉండగా మొదటి పాదం మొదట్లో జన్మించాడు. ఇప్పుడు అతని వయస్సు 72 సంవత్సరాలు. 72. ఓకే. ఉదాహరణ అంటే 72 సంవత్సరాలు ప్రస్తుతానికి నడుస్తోంది అనుకున్నాం. ఇప్పుడు అతనికి ఏ దశ జరుగుతూ ఉండొచ్చు? గురుగారు ప్రస్తుతం శని మహాదశ నడుస్తున్నది గురుగారు. ఇక్కడ 6 సంవత్సరాలు రవి మహాదశ, అదే 6 సంవత్సరాలు రవి మహాదశ, 6 తర్వాత 16 సంవత్సరాల వరకు చంద్ర మహాదశ 10 సంవత్సరాలు, అక్కడి నుంచి 7 సంవత్సరాలు కుజ మహాదశ 23 సంవత్సరాల వరకు, తర్వాత రాహు మహాదశ 18 సంవత్సరాలు 41 సంవత్సరాల వయసు వరకు, తర్వాత 16 సంవత్సరాలు గురు మహాదశ, అది 57 సంవత్సరాల వరకు వచ్చింది. అక్కడ నుంచి 19 సంవత్సరాలు శని మహాదశ 76 సంవత్సరాల వరకు ఉంటుంది. బాగా చెప్తారు. ఇప్పుడు మనం నిత్యం శ్లోకాలు అధ్యయనం చేస్తూ కొద్దిగా మర్చిపోకుండా ఆ శ్లోకాలను అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం కదా, అందులో భాగంగా వీటి గురించి చెప్పుకున్నాం, నక్షత్రాల యొక్క ఆకారాల గురించి. అవేనా మీకు కొద్దిగా అవగాహన ఉందా? దుర్గముఖాశ్విని త్రీని, భరణి యోని త్రీని, కృతిక అక్షరాశకం, రోహిణి శకటం పంచ, మృగశిర శీర్షం త్రయం, ఆర్ద్ర ప్రభాలమేకం, పునర్వసు కులార్జకం పంచ, పుష్యమి సరళా త్రీని, ఆశ్లేష సర్పారుతు, మఖాందోళిక పంచ, పుబ్బ ఉత్తర నేత్రద్వయో, హస్త పారిణ పంచ, చిత్తమౌక్తింగేకం, స్వాతి మాణిక్యమేకం, విశాఖ కులార్జకం పంచ, అనురాధ జ్యేష్ఠ చిత్రాకుల త్రయం, మూల కుప్పెత్ కేసరి పంచ, పూర్వాషాఢ ఉత్తరాషాఢ ద్వే చౌకం, పూర్వాషాఢ శ్రవణే మత్స్యాకార త్రయం, ధనిష్ట శీర్షం త్రయం, శతభిషం శతం తారాహ, పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర ద్వే చౌకం, రేవతి మత్స్యాకార త్రయం. అలాగే గ్రహణానికి సంబంధించి కూడా ఒక శ్లోకం చెప్పుకున్నాం. అంటే గ్రహణం సంభవించినప్పుడు ఏ రాశుల వాళ్ళకి అది మంచి కలిగిస్తుంది, ఏ రాశుల వాళ్ళకి అది చెడు కలిగిస్తుంది అనడానికి శ్లోక ప్రమాణంగా ఒక శ్లోకం చెప్పుకున్నాం కదా, అదేమైనా మీకు చెప్పేటటువంటి త్రిషట్ దశాయోగతం శుభప్రం స్యాత్ గ్రహణం రవీందోహ ద్విసప్త నందేశ మధ్యమం స్యాత్ శేషేశ్వనిష్టం కటితం మునీంద్రై. అంటే జన్మ నక్షత్రం, జన్మరాశి నుండి 3, 6, 10, 11 స్థానాల్లో గ్రహణం సంభవించినప్పుడు శుభప్రదము అని, ద్విసప్త నందేశు 2, 5, 7, 9 స్థానాల్లో గ్రహణం సంభవించినప్పుడు మధ్యమ ఫలితాన్ని, శేషేశ్వనిష్టం 1, 4, 8, 12 స్థానాల్లో సంభవించినప్పుడు అనిష్ట ఫలితాలు కలుగుతాయని చెప్పబడింది. బాగా చెప్తారు. అలాగే మనం రాత్రి బలరాశులు, పగల బలరాశులు అనేటటువంటి ఒక టాపిక్ చెప్పుకున్నాం కదా, దాని గురించి మీకు ఏం అవగాహన ఉంది? అసలు రాత్రి బల తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, అది ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాము, దాని గురించి వివరణ మీకు ఎంతవరకు మన నిజ జీవితంలో ఉపయోగపడుతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తారా? అంటే ఇప్పుడు దీంట్లో పగలు జన్మించిన వాళ్ళు రాత్రి బల లగ్నం కలిగినటువంటి లగ్నంలో జన్మించినట్లయితే కొంచెం దేహ సౌష్ఠవం దాని తక్కువగా ఉంటుంది అని. అసలు అవి వివరణ ఇస్తారా? ఫస్ట్ ఏంటి, ఏవేవి రాత్రి బల రాశులు, ఏవేవి పగటి బల రాశులు తెలియజేస్తారు? మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, ధనుస్సు, మకరం అనేటువంటివి రాత్రి బల రాశులు. సింహం, కన్యా, తుల, వృశ్చికం, కుంభం, మీనం అనేటువంటివి పగలు బల రాశులు. ఈ రాత్రి బల అంటే ప్రశ్న లగ్నంలో ముహూర్త భాగంలో, తర్వాత జన్మ జాతక విషయంలో కూడా చూసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జన్మ జాతక విషయంలో చూసుకున్నట్టయితే
రాత్రి బలం కలిగినటువంటి ఇప్పుడు మేష, వృషభ, మిథున, కర్కాటక, ధను, మకర లగ్నాల్లో పగలు ఆ లగ్నం ఉన్నప్పుడు జన్మించిన వాళ్ళకు కొంచెం దేహ సౌష్ఠవం, దేహదాఢ్యం తక్కువగా ఉంటుందని అంచనా వేసుకోవచ్చు. అట్లాగే ప్రశ్నకాల ముహూర్త సమయాల్లో వాళ్ళు అడగడానికి వచ్చినప్పుడు పగలు కనుక రాత్రి బల లగ్నం కలిగినటువంటి లగ్నాల్లో అడిగినప్పుడు మనము ఆ సమయం కొంచెం ఆలస్యంగా కావచ్చు అనేటువంటి సూచన అనేది గ్రహించవచ్చు. లేదా రాత్రి బలం కలిగినప్పుడు రాత్రి బలం కలిగిన లగ్నంలో అడిగినప్పుడు పని తొందరగా అవుతుంది, ప్రశ్న సానుకూలంగా నెరవేరుతుంది అని గ్రహించవచ్చు. అట్లాగే ముహూర్తాది విషయాల్లో కూడా రాత్రి ముహూర్తంలో పెట్టినప్పుడు రాత్రి బల లగ్నం కనుక అయినట్టయితే ఆ ముహూర్తం చాలా విశేషంగా ఉన్నట్టు గ్రహించాలి. అదే పగలు పెట్టినప్పుడు రాత్రి బల లగ్నం కనుక అయినట్టయితే ఆ లగ్నంలో కొద్దిగా తక్కువ బలం ఉంది అని మనం గ్రహించవచ్చు. బాగుంది, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు అలాగే దిక్కులను కాలాలను సంబంధించి రాసులు ఏవి ఎప్పుడెప్పుడు ఉదయిస్తాయి, అసలు రాసులు మనకి ఏ దిక్కుల గురించి తెలియజేస్తాయి అంటే ఒక రాశిని ఆధారంగా చేసుకుని అది ఏ దిక్కును సూచిస్తుంది, ఇప్పుడు రాసుల యొక్క వర్గీకరణ చేసుకునేటప్పుడు ఏ రాసులు ఏ దిక్కులను సూచిస్తాయి అనే విషయాన్ని కూడా చెప్పుకున్నాం. అది ఒకసారి ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు అంటే వరుసగా మేషం, వృషభ, మిథునం, కర్కాటకం ఇవి 4 దిక్కులను సూచిస్తాయి. అక్కడ మేషము, సింహము, ధనుస్సు తూర్పు దిశను సూచన చేస్తాయి. వృషభము, కన్యా, మకరం దక్షిణ దిశను సూచిస్తాయి. తర్వాత మిథునము, తుల, కుంభరాశులు పశ్చిమ దిశను సూచన చేస్తాయి. అట్లాగే కర్కాటకం, వృశ్చికం, మీన రాశులు మనకు ఉత్తర దిశను సూచన చేస్తాయి. గురుగారు, ఇప్పుడు ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది? ఇది కూడా మనకు కేవలం థియరీ తెలిస్తే సరిపోదు కదా, అది అప్లికేషన్ లో ఎక్కడ వాడుతామనే విషయం తెలియాలి కదా. ప్రశ్న లగ్నంలో, చోర ప్రశ్న ఇట్లాంటి వాటిల్లో, లేదా వ్యక్తులు తప్పిపోయినప్పుడు వాళ్ళు ఏ దిక్కు వెళ్ళి ఉండవచ్చు ఇట్లాంటి విషయాల్లో మనము ఇవి తర్వాత అట్లాగే ఎవరైనా వాళ్ళు కొత్త వ్యాపార శాఖ ప్రారంభించడం కానీ లేదా ఊరు విడిచి వేరే ఊరికి వెళ్ళి స్థిరపడే అభిప్రాయం ఉన్నప్పుడు వాళ్ళు ఏ దిశకు వెళ్తే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది అనే విషయాలకు వాళ్ళ జన్మజాతక చక్రం నుంచి ఈ దిశలను చూసి మనము ఒక సరైన మార్గనిర్దేశం చేయవచ్చు. అలాగే శీర్షోదయ, పృష్ఠోదయ, ఉభయోదయ రాశుల గురించి చెప్పుకున్నాం కదా, అవి కూడా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తారా? మేషం, వృషభం, కర్కాటకం, ధనుస్సు, మకరం ఇవి పృష్ఠోదయ రాశులు గురుగారు. అట్లాగే మిథునం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, కుంభరాశులు శీర్షోదయ రాశులు, మీనం ఉభయోదయ రాశులు. ఏంటి ఈ విషయం తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? ఈ రాశులు ఈ యొక్క శీర్షోదయమా, పృష్ఠోదయం, ఉభయోదయమా, ఇది కూడా జన్మ జాతక చక్రంలో ప్రశ్న లగ్నంలో ముహూర్త భాగంలో ఇట్లా మనం శీర్షోదయ రాశి కనుక అనేటైతే పనులు త్వరగా నెరవేరుతాయి. కానీ శీర్షోదయంలో పుట్టినటువంటి వ్యక్తులు పనులు అనుకున్నదే తడువుగా వాళ్ళు తొందరగా ప్రారంభించడానికి ఉద్యుక్తులు అవుతారు అని చెప్పబడింది. అట్లాగే పృష్ఠోదయ రాశులు అంటే కొంచెం నెమ్మదిగా అంత తొందరగా ఉత్సాహం చూపించకుండా తర్వాత పనులు ఆరంభించడానికి అవకాశం ఉంది పృష్ఠోదయ లగ్న జాతకం. ప్రారంభంలో అంతా కూడా కొద్దిగా నిర్లిప్తంగా ఉంది, ఇంకా లాస్ట్ మినిట్ లో బాగా చివరిలో వర్క్ చేస్తారు అన్నట్టుగా వర్క్ చేస్తారు. అట్లాగే ఉభయోదయ రాశి రెండు వైపులో కూడా ఉదయిస్తుంది, అక్కడ సమాంతరంగా పని నడుస్తుంది అని మనం గ్రహించవచ్చు. పల్లకి ఆకారంలో 5 యోగతారలు కలిగినటువంటి నక్షత్రం వద్ద ప్రశ్నా లగ్నం అయితే దాన్ని బట్టి మీరు ఏం చెప్తారు? మీ విశ్లేషణ ఏంటి? అది మకా నక్షత్రం. చెప్పండి. మకా నక్షత్రం ప్రశ్న అడిగానేమో అని భ్రమపడ్డాను యాక్చువల్ గా. చెప్పండి. మకా నక్షత్రం గురువు గారు, అది అధోముఖ నక్షత్రము. తర్వాత రాశి ఏ రాశి అది? రాశింహరాశి గురుగారు, శీర్షోదయ రాశి అవుతుంది. రాశి శీర్షోదయ రాశి. తర్వాత మన సప్తవిధ నక్షత్రాల యొక్క వర్గీకరణ అధోముఖ నక్షత్రం అవుతుంది గురుగారు. ఇది మనకు శత్రు విజయాల పైన, కోర్టు కేసులు ఇట్లాంటి వాటికి అనుకూలమని చెప్పుకోవచ్చు. అంటే కొంచెం కఠినమైన పనులకు, భూగర్భ సంబంధ పనులకు అట్లాంటి వాటికి ఇది అనుకూలమని చెప్పుకోవచ్చు గురుగారు. ఒక వ్యక్తి జాతకం చూసి అతనికి ఏ సంబంధమైనటువంటి రుగ్మతులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అని భావచక్రం చూసి చెప్పేటటువంటి ప్రయత్నం చేయగలమా? అలా చెప్పాలంటే దానికి ఏదైనా ప్రామాణికంగా శ్లోకం ఏదైనా చెప్పుకున్నామా?
చెప్పుకున్నాం గురుగారు. కాళాత్మకస్య శిరో ముఖరేశ వక్షో హృత్కుక్షి భాగ కటిపస్తి రహస్య దేశ ఊరూచ జానయుగలం పరతశృంగే పాదద్వయం క్రియముఖావయవాహ క్రమేణ. కాలపురుష అంగాల్లోని మేషం నుండి శిరస్సు అని, మేషం శిరస్సు, శుభం ముఖము, మిథునం ఛాతి, కర్కాటకం హృదయ భాగము, సింహం ఉదర భాగము, కన్యా నడుము భాగము, తుల పొత్తికడు భాగము, ధనుసు రహస్యాంగాలు, వృశ్చికం రహస్యాంగాలు, ధనుసు తొడల భాగము, మకర రాశి మోకాళ్ళ భాగాలు, తర్వాత కుంభరాశి పిక్కలు మడమలు అని, మీనరాశి పాదాలు అని చెప్పుకున్నాం గురుగారు. ఇక్కడ బాధక స్థానాల్లో కానీ లగ్నాదిగా అంటే మేషాదిగా, తర్వాత వ్యక్తి యొక్క జన్మ లగ్నాదిగా కూడా దుస్థానాల్లో ఏవైనా గ్రహాలు ప్రతికూల ఫలితాలు ఇచ్చే ఫలితాలు ఉంటే ఆయా శరీర అవయవాలకు రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. కుజ రాహులు కలిసి ఉన్న చోట సర్జరీలు కానీ కుట్లు పడే అవకాశం కానీ ఉంది అని చెప్పుకున్నాం గురుగారు. చాలా బాగా చెప్పారు. అలాగే ఇప్పుడు నక్షత్రాలకు డిగ్రీని చెప్పుకుంటూ వచ్చాం కదా, ఏమైనా గుర్తుందా? ఒక కంటిన్యూస్ గా ఎన్ని నక్షత్రాల వరకు చెప్పగలుగుతారు అశ్విని నుంచి ప్రారంభిస్తే? కొంచెం నెమ్మదిగా చెప్తాను గురుగారు. నెమ్మదిగానే చెప్పండి, కంగారు లేదు. మిమ్మల్ని కంగారు పెట్టిన నా అభిప్రాయం ఉద్దేశం కాదు, మీరు నిదానంగా ప్రధానంగా మీరు ఎంతవరకు దొరుకుతారు. అంటే ఒకటి నేను ప్రాక్టీస్ చేసినప్పుడు బాగా స్పీడ్ గా వెళ్ళిపోతాను, కానీ మీరు ఎదురుగా ఉంటే కొంచెం కంగారు అనిపిస్తుంది. లేదు గురుగారు, లేదు గురుగారు. అశ్విని 13 డిగ్రీల 20 నిమిషాలు. లేదు గురుగారు, ఉండండి గురుగారు. అశ్విని 13 డిగ్రీలు 20 నిమిషాలు, భరణి 26 డిగ్రీల 40 నిమిషాలు, కృతిక 40 డిగ్రీలు, రోహిణి 53 డిగ్రీల 20 నిమిషాలు, మృగశిర 66 డిగ్రీల 40 నిమిషాలు, ఆర్ద్ర 80 డిగ్రీలు, పునరుసు 93 డిగ్రీల 20 నిమిషాలు, పుష్యమి 106 డిగ్రీల 40 నిమిషాలు, ఆశ్లేష 120 డిగ్రీలు, మఖ 133 డిగ్రీల 20 నిమిషాలు, పూర్వ ఫల్గుని 146 డిగ్రీల 40 నిమిషాలు, ఉత్తర ఫల్గుని 160 డిగ్రీలు, హస్త నక్షత్రము 173 డిగ్రీల 20 నిమిషాలు, చిత్తా నక్షత్రం 186 డిగ్రీల 40 నిమిషాలు, స్వాతి నక్షత్రం 200 డిగ్రీలు, విశాఖ నక్షత్రం 213 డిగ్రీల 20 నిమిషాలు, అనురాధ నక్షత్రం 226 డిగ్రీల 40 నిమిషాలు, జ్యేష్ఠ నక్షత్రం 240 డిగ్రీలు, మూలా నక్షత్రం 253 డిగ్రీల 20 నిమిషాలు, పూర్వాషాఢ నక్షత్రం 266 డిగ్రీల 40 నిమిషాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 280 డిగ్రీలు, శ్రవణ నక్షత్రం 293 డిగ్రీల 20 నిమిషాలు, ధనిష్ఠ నక్షత్రం 306 డిగ్రీల 40 నిమిషాలు, శతభిష నక్షత్రం 320 డిగ్రీల దగ్గర పూర్తవుతుంది. పూర్వభాద్ర నక్షత్రం 333 డిగ్రీల 20 నిమిషాలు, ఉత్తరాభాద్ర నక్షత్రం 346 డిగ్రీల 40 నిమిషాలు, రేవతి 360 డిగ్రీల దగ్గర పూర్తవుతుంది గురుగారు. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. మనం బృహజ్జాతకం శ్లోకాలు కూడా నిత్యం సాధన చేస్తున్నాం కదా, బృహజ్జాతకంలోని శ్లోకాలు కంటిన్యూస్ గా ఎన్ని గుర్తుండే అని చెప్పండి, పర్లేదు, ఏమి ఇబ్బంది లేదు. అంటే అవి ఎక్కువ అక్కర్లేదు. మొదటి అధ్యాయంలో మీకు ఎన్ని గుర్తుంటే అని చెప్పండి. మూర్తి భూయోభిపటబుద్ధి అదే మూర్తిత్వే నుంచి చెప్పండి. మూర్తిత్వే పరికల్పితస్య భృతో వర్త్మా పునర్జన్మ నామాత్మేత్యాత్మవిదాం కృతుశ్చేషాం భృతామర జ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవ స్థితి విభుశ్చానేకధాయ శ్రుతౌ వాచం న సదా ఆత్మనేక కిరణస్త్రైలోక్య దీపో రవిః భూయోభిపటబుద్ధిభిః ప్రతియాం హోరా ఫలజ్ఞప్తయే శబ్దన్యాయ సంవితేషు బహుశశ్శాస్త్రేషు దృష్టేష్వపి హోరాతంత్ర మహార్ణవ ప్రతరణే భగ్నోద్యమానామహం స్వల్పం వృత్త విచిత్రమర్థ బహుళం శాస్త్రప్లవం ప్రారభే హోరేత్యహోరాత్ర వికల్పమేకే వాంఛన్తి పూర్వః పరవర్ణ లోపాత్ కర్మార్జితం పూర్వభవే సదా యత్తస్య పంక్తిం సమభివ్యనక్తి కాలాంగాని వరాంగమాననమరో హృత్క్రోడవాసో భృతో వస్తిర్వ్యంజనమూరుజాన యుగలే జింఘే తతోంఘ్రిద్వయం మేషాస్వి ప్రథమానవక్షచరణాశక్తస్థితారాశయః రాశిక్షేత్ర గృహక్షబాని భవనం చైకార్థ సంప్రత్యయాః మత్స్యో ఘటీన్ మిథునం సగరం సవీరం చాపీనరోస్వ జఘనో మకరో మృగాస్యః తౌలీ సస్య దహనా ప్లవగా చ కన్యా శేషాస్వనామ సదృశాః కచరాశ్చ సర్వే క్షితిజ శతజ్ఞ చంద్ర రవి సౌమ్య సితావ్రజాః సురగురు మంద సౌరి గురవశ్చ గృహాంశకపాః అజమృగతౌలి చంద్ర భవనాది నవాంశ విధిః భవన సమాంశకాధిపతయః స్వగృహాత్ క్రమశః కుజ రవిజ గురుగ్న శుక్ర భాగాః పవన సమీరణ కౌర్పి జూకలేయాః అయుజి యుజుతిభిః విపర్యస్తాః శశి భవనాలి జశాంత వృక్ష సంధిః క్రియతావ్రజితమకులీరలీయ పాథోన జూక కౌర్ప్యాఖ్యాః తౌక్షిక ఆకోకైరో రుద్రో గశ్చాంత్యభం చేత్థం ద్రేక్కానహోరానవభాక సంజ్ఞాస్త్రింశాం శకద్వాదశ సంహితాశ్చ క్షేత్రం చ యద్యస్య సతస్య వర్గో హోరేది లగ్నం భవనస్య చార్ధం గోజాస్వికర్కి మిథునా సమృగా నిశాక్యాః
पृष्ठोदयापि मिथुनाः कटितास्त एव शीर्षोदयादिनबलाश्च भवन्ति शेषाः लग्नं समेत्युभयतः पृथुरो मयुग्मम् क्रूरः सौम्यः पुरुषवनिते ते च रागद्विदेहाः रागाधीशाः क्रियवृषरुयुकर्कटाः सत्रिकोणाः मार्तण्डेन्द्वोरयुजि समभे चन्द्रभान्वोश्च होरे द्रेष्कानास्युस्वभवनसुतत्रित्रिकोणाधिपानाम् చాలా సంతోషం, చాలా సంతోషం. చెప్తున్నారు, బాగా చెప్తున్నారు, చాలా సంతోషం. అనర్గళంగా చెప్తున్నారు, ఎక్కడ అక్షర దోషాలు లేకుండా చెప్తున్నారు, చాలా సంతోషం వేసింది. ఇంకొకటి ఏమైపోతుందంటే చెప్పే వాళ్ళు బాగా చెప్తూ ఉన్నప్పుడు అడిగే వాళ్ళకి కూడా ఇంకా అడగాలనే తెలియని అది మా అదృష్టం గురుగారు. అది మీరు చూపే ఈ వాత్సల్యంతోనే ఇవన్నీ నేర్చుకున్నాం గురుగారు. నిజానికి జ్యోతిషంలో అక్షర జ్ఞానం లేదు గురుగారు, మీ వాత్సల్యంతోనే ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. గురువుల దయ, మన మీద గురువులు పెట్టినటువంటి కృప. జ్యోతిషం అంత సులభంగా వచ్చేటటువంటి విషయం కాదు. చాలా మంది వచ్చేసింది అనేటటువంటి భ్రమలో ఉండిపోతాం. మనం కూడా తెలియకుండా మనకు వచ్చేసుకునేటటువంటి భ్రమలో ఉండిపోతాం. ఎప్పుడు మనం నేను ఒక విద్యార్థిని అని నిరంతరం చెప్పుకుంటూ ఉంటే ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట. చివరి ప్రశ్న, ఎక్కువ మంది ఈ వింశోత్తరి దశా విధానాలని అడిగిన వెంటనే చెప్పేస్తూ ఉంటారు. అసలు ఏ నక్షత్రంలో పుడితే ఏ దశ అంటే వెంటనే చెప్పేసేటటువంటి ప్రయత్నం చేసేస్తూ ఉంటారు. అసలు ఈ దశా సంవత్సరాలు ఇన్ని అని ఎక్కడన్నా చెప్పబడిందా? దానికి ఏదైనా ప్రామాణిక శ్లోకం ఏదైనా ఉందా? ఇది చెప్పుకున్నామా మనం పాఠంలో? చెప్పుకున్నాం గురు. మానసాగరి 3 ప్రశ్నలు ఉన్నాయి. ఒక ప్రశ్న ఏంటి అంటే అసలు ఆ గ్రంథం పేరేంటి, ఆ గ్రంథంలో చెప్పినటువంటి శ్లోకం ఏంటి? రెండవది, అసలు నక్షత్రాలకి మనం ఒక వర్గీకరణ చేసి పెట్టుకున్నాం. అంటే అశ్విని, మక, మూల, కేతు, భరణి, పుబ్బ, పూర్వాషాఢ, శుక్ర, ఇట్లా చెప్పుకుంటూ వచ్చాం కదా. అది వివరిస్తూ ఆ శ్లోకం, అంటే శ్లోకం రూపంలో చెప్పాల్సిన అవసరం లేదు, నక్షత్రాలు దశా సంవత్సరాలు మీరు చెప్పగలిగితే చాలు. ఇది మానసాగరి అనే గ్రంథంలో చెప్పబడింది గురుగారు. సూర్య వింశత్తమో భాగ అనే శ్లోకము. ఇక్కడ అశ్విని, మఖ, మూల, కేతు నక్షత్రాలు 7 సంవత్సరాల దశా సంవత్సరాలు. భరణి, పుబ్బ, పూర్వాషాఢ, శుక్ర సంబంధ నక్షత్రాలు. అశ్విని, భరణి, కృతిక, ఉత్తరాషాఢ, రవి నక్షత్రాలు 6 సంవత్సరాలు. రోహిణి, హస్త, శ్రవణం, చంద్ర నక్షత్రాలు 10 సంవత్సరాల మహాదశ. మృగశిర, చిత్త, ధనిష్ట, కుజ నక్షత్రాలు 7 సంవత్సరాలు మహాదశ. ఆర్ద్ర, స్వాతి, శతభిషం, రాహు నక్షత్రాలు 18 సంవత్సరాలు మహాదశ. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర, గురు నక్షత్రాలు 16 సంవత్సరాలు మహాదశ. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, శని నక్షత్రాలు 19 సంవత్సరాలు మహాదశ. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, బుధ నక్షత్రాలు 17 సంవత్సరాలు మహాదశ. ఇట్లా పూర్ణంగా 120 సంవత్సరాలు పరమాయువు ప్రకీర్తితమని ఆ శ్లోకంలో చెప్పబడింది గురుగారు. శ్లోకం ఏమైనా గుర్తుందా? సూర్య వింశత్తమో భాగ శశిని ద్వాదశ స్మృత సూర్య షడ్భాగ. అందరూ పెట్టుకోండి, ప్రశాంత టెన్షన్ పడకండి. అసలు మీరు చాలా బాగా చెప్తున్నారు, చాలా అంటే చాలా బాగా చెప్తున్నారు. రవిచంద్రయుతో గురు సూర్యస్తు ద్విగ్నో భౌమ మిలితస్తు శనిర్భవేత్ బుధశ్చంద్రయుతో భౌమ కేతుర్మంగళవస్తద చంద్రమా ద్విగుణ శుక్ర పరమాయు ప్రకీర్తితం. గుర్తుందా? వాటి యొక్క వివరణ కూడా బాగా అర్థమైంది కదా మీకు? అర్థమైంది గురువు గారు, అర్థమైంది. అంటే ఇక్కడ సూర్యుడు 6 సంవత్సరాలు, సూర్య వింశత్తమ భాగ అంటే పరమాయు దాన్ని మనం 20తో భాగారం చేసి 6 సంవత్సరాలు అని తీసుకుంటున్నాం ఇక్కడ. పర్లేదు, వివరణ ఏం అక్కర్లేదు, మీకు అర్థమైందని అర్థమైంది, అది తెలిస్తే చాలు, మీకు అందుకని ఇంకేం లేదు. ఆ పాఠం బాగా విని, బాగా నోట్స్ రాసుకుని, బాగా సాధన అభ్యాసాలు చేయిస్తూ బాగా అంటే బాగా బాధ్యతలు తీసుకున్నారు. చాలా సంతోషం, చాలా సంతోషం. సరే, ఏదైనా ఒక శ్లోకం చెప్పి మీరు ముగించవచ్చు. సూర్య పితామహో వ్యాసో వశిష్ఠోత్రిపరాచర కశ్యపో నారదో గర్గో మరీచిర్మృంగిరాః రోమశప్పౌలు శశ్చేవనో యువనో భృగు. సందీప్ గారు స్వాగతం అండి. ధన్యవాదాలండి. గత కొన్ని రోజులుగా మనము ఏం సాధనలు చేశాము, ఎంతవరకు నేర్చుకున్నాము, మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మొదటి నుంచి ఉన్నారు. మన 37 పాఠ్యాంశాలు, తర్వాత మన పంచాంగ గణితం సంబంధించిన పాఠ్యాంశాలు, అన్నిటి మీద మీకు మంచి పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు ఆ అవగాహన మనము ఎంతవరకు వ్యక్తపరుస్తాం, మనసులో ఉన్నది ఒకటి మనం బయట కూడా చెప్పగలమా లేదా ఇంకా సాధన మనకి ఎంతవరకు అవసరం ఉంది, ఇంకా పురోభివృద్ధి, మనం జ్యోతిషమాత అనుగ్రహం కోసం ఇంకా పురోభివృద్ధి, మన సాధన ఎట్లా మలుచుకోవాలి అని తెలుసుకోవడానికి మనకు ఈ పరీక్ష లాంటి ఒక పరీక్ష. కాబట్టి ఇదే చిరునవ్వుతో, ఏమాత్రం కంగారు లేకుండా
గురుగారు అడిగే ప్రశ్నలను మీకు అవగాహన ఉన్నంత వరకు చెప్పే ప్రయత్నం చేయండి. మీకు అనేక శుభాకాంక్షలు. తప్పకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను నేను. చాలా ధన్యవాదాలండి మూర్తి గారు, మీ సహకారం. తప్పకుండా ఎల్లప్పుడు గురుగారు వస్తారు. ఒక నిమిషంలో. అలాగే. నమస్తే అండి సందీప్ గారు. నమస్కారం గురుగారు. ఎలా ఉన్నారు? బాగున్నాం గురుగారు, చాలా బాగున్నాం. సరే, సంతోషం. మనం ఇంతకుముందు నరసింహమూర్తి గారు మీకు చెప్పిన విషయమే, ఏదో మిమ్మల్ని జడ్జి చేయడానికి చేసినటువంటి కాదు. మనం ఎక్కడ వీక్ ఉన్నాము, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాము, ఇంకా ఎక్కడ డెవలప్ చేసుకోవాలి అనే ఆ యొక్క దృష్టికోణంతోనే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరీక్షలన్నీ కూడా ఆ ఉద్దేశంతోనే మిమ్మల్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి పాఠాల్లోని విషయాలు ఏవైతే ఉన్నాయో అది మీకు అవగాహన ఎంతవరకు వచ్చింది అనే విషయం తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాం కదా. కాబట్టి ముందుగా ఆచార్య స్థుతి చేసుకుని బృహజ్జాతకంలో మొదటి శ్లోకంతో ప్రారంభించుకుని ముందుకు వెళ్దాం. ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మూర్తిత్వే పరికల్పితస్య శబ్రతో వర్త్మా పునర్జన్మనాం ఆత్మేత్యాత్మవిదాం క్రతుశ్చ యజతాం భర్తామరజ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చానేకధాయ శ్రుతో వాచం న సదధాత్వనేక కిరణస్త్రైలోక్య దీపో రవిః. కాలాయ తస్మై నమః. పంచాంగణితంలో మీకు ఉన్నటువంటి అవగాహన ఏంటి? అసలు మనం పంచాంగం మొదటి పాఠంలో ఏం చెప్పుకున్నాం, మీకు ఎంతవరకు అదే అర్థమైన విషయం వివరించి చెప్పుకుంటాం. ఆదౌ కాలం పరీక్షేత తత కర్మాని సాధయేత్ అంటే మనం ఏదైనా కార్యాన్ని మొదలు పెట్టే ముందు కాలాన్ని పరిశీలించి మనం ముందడుగు వేస్తే గనక అది శ్రేయస్కరం అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మరి ఈ కాల గణన అనేది ఎలా చేయాలి అనే ఒక అద్భుతమైన ఒక విజ్ఞానాన్ని మనకు మన ఋషులు మనకు ఇచ్చారు. అదే పంచాంగము అనే 5 అంగాల రూపంలో. అవి కూడా ప్రతి ఒక్కటి కూడా కాలస్వరూపాలే. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం, ఈ 5 అంగాలు కూడా పంచాంగము. వీటిని మనము గణించే విధానము పంచాంగ గణితం ద్వారా మనం గణించవచ్చు. అలా చూస్తే మనకి ప్రధానంగా 3 గ్రంథాల ద్వారా మనము పంచాంగ గణితం అనేది చేయడం జరుగుతుంది. 3 విధములైనటువంటి గ్రంథాలు. 3 విధములైన గ్రంథాలు. అవి సిద్ధాంత గ్రంథాలు. వీటిని గణిత గ్రంథాలు అంటారు. ఇవి ఏంటంటే సృష్టి ఆరంభం నుంచి గణన, గ్రహాల యొక్క భగనాలు, అహర్గణాలు లెక్క కట్టే విధానం తెలియజేస్తాయి. తర్వాత తంత్ర గ్రంథాలు. ఇవేమో ఒక యుగాది నుంచి, అంటే ఒక యుగాన్ని మనం ప్రత్యేకంగా తీసుకుంటే అక్కడ నుంచి మనకి గ్రహాల యొక్క అహర్గణాలు, భగనాలు లెక్క కట్టే పద్ధతి ఉంటుంది. అలాగే కరణ గ్రంథాలు. ఇవి మనకి ఏదైనా ఒక శకారం నుంచి లేదంటే ఒక దైవజ్ఞుడి స్థానం నుంచి మనకి పంచాంగ గణితం అనేది సులువుగా సౌలభ్యం కోసం మనకి ఈజీ వే ఉంది. ఇది చేయవచ్చు. ఇప్పుడు మనం అభ్యాసం చేస్తున్న గ్రంథం కూడా సిద్ధాంత నరకంఠీరము. అది కర్ణ గ్రంథంలోనిదే, కర్ణ గ్రంథానికి చెందింది. ఇది నక్షత్రాత్మకమైన గణిత ఆధారంగా మనము ఈ పంచాంగ గణన చేస్తున్నాము. ఇందాక మీరు చెప్పేటప్పుడు కొన్ని పదాలు వాడారు, అహర్గణ అని, గగనాలు అని. ఏంటి అసలు అవి? అహర్గణాలు అంటే ఒక నిర్దిష్ట కాలము, అంటే ఏదైనా ఒక నిర్దిష్ట కాలం నుంచి మన ఇష్టకాలం వరకు గడిచిన సమయాన్ని, ఆ సంవత్సరాలని, తిథులని, ఎన్ని రోజులు అది మనము అహర్గణము అనవచ్చు. భగనాలంటే రొటేషన్, అంటే ఒక గ్రహము భచక్రంలో తిరిగి రావడాన్ని, ఒక చుట్టూ తిరిగి చేయడాన్ని అది భగనం అంటారు గురువు. చాలా బాగా చెప్తారు. దినము, దినార్థము, దిన ప్రమాణము ఇలా కొన్ని చెప్పుకున్నాం కదా, వాటి గురించి ఏమన్నా మీరు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారా? మనకి దినం అంటే అహోరాత్రులు, దిన ప్రమాణం అంటే మనకి సూర్యాస్తమయము నుంచి సూర్యోదయ కాలం, అంటే సూర్యోదయ కాలం నుంచి సూర్యాస్తమయ సమయానికి ఎంత సమయం ఉందో అది సాధన చేసే పద్ధతి ఏంటంటే మనము సూర్యాస్తమయం కాలం నుంచి సూర్యోదయ కాలాన్ని తీసివేస్తాము. తీసివేస్తే వచ్చేది అది దిన ప్రమాణము. దాంట్లో మనం సగం
చేస్తే అంటే డివైడెడ్ బై 2 చేస్తే కనుక మనకి దినార్థం అనే విలువ వస్తుంది. ఇది గంటల్లో వస్తుంది, నార్మల్ గా సహజంగా గంటల్లో వస్తుంది. దాన్ని మనం ఘడియల్లోకి మార్చుకోవడానికి 2.5 చేసుకొని చేయవచ్చు. అంటే ఒక గంటకి 2.5 ఒక గంటకి 2.5 గడియలు కాబట్టి, అంటే ఒక గడియకి 24 నిమిషాలు, అలా చూసుకుంటే ఒక గంటకి 2.5 గడియలు. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి సిద్ధాంత నరకంఠీరంలో నక్షత్రాత్మకంగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. రాశ్యాత్మకంగా మరియు నక్షత్రాత్మకంగా రెండింటి ప్రకారాల్లో తీసుకున్నప్పుడు అసలు తిథి ప్రమాణం ఎంత ఉంటుంది, నక్షత్ర ప్రమాణం ఎంత ఉంటుంది, అసలు దాని అర్థం ఏంటి? రాశ్యాత్మకంగా ఒక నక్షత్ర ప్రమాణం తీసుకుంటే కనుక 13 డిగ్రీల 20 నిమిషాలు గురువు గారు. అలాగే అంటే ఈ 13 డిగ్రీల 20 నిమిషాలు ఏంటంటే చంద్రుడు ఒక నక్షత్రాన్ని ప్రయాణించడానికి పట్టిన దూరము, నక్షత్రాన్ని ప్రయాణించడానికి పట్టిన దూరం, ఇది దూరంలో చెప్పొచ్చు 13 డిగ్రీల 20 నిమిషాలు. అలాగే 60 గడియలు. ఒక నక్షత్రాన్ని దాటాడు అని చెప్పాలి అంటే చంద్రుడు ప్రయాణించవలసినటువంటి దూరమే 13 డిగ్రీల 20 నిమిషాలు అనేది చెప్పుకున్నాం ఒక బచక్రంలో. అవును. అలాగే 60 డిగ్రీలేమో 60 గడియలు అది కాలం, అంటే అదే చంద్రుడు ఒక నక్షత్రాన్ని దాటడానికి ప్రయాణించవలసిన ఆ కాలము అని చెప్పవచ్చు, 60 గడియలు. అట్లా తిథి అంటే మామూలుగా మనకి రవిచంద్రుల మధ్య దూరాన్ని తిథి అంటారు. కాబట్టి ఒక వర్కేందు భచక్రంలో ఒక వర్కేందు ఒక తిథిని దాటడానికి పట్టే దూరము అది 12 డిగ్రీలు గురువు గారు. అలాగే భచక్రంలో భచక్రంలో ఒక తిథిని దాటడానికి పట్టే కాలము 54 గడియలు. 12 డిగ్రీల దూరాన్ని ఒక వర్కేందు పూర్తి చేయడానికి పట్టేటటువంటి కాలం ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నాం మనం? 54 గడియలని చెప్తున్నాం. ఈ 54 గడియలు అనేది సామాన్య సూత్రం. విశేషంగా ఒక నక్షత్రం ఎంత ఉండొచ్చు, ఒక తిథి ఎన్ని గడియల వరకు ఉండొచ్చు? బాణావృద్ధి రసక్షయ అని మనకు ఒక సులభ సూత్రం ఉంది. అంటే ఒక తిథి నార్మల్ గా అయితే 60 గడియలు, అది 5 గడియలు పెరగవచ్చు, 6 గడియలు తగ్గి 54 గడియలు అవ్వచ్చు, 5 గడియలు పెరిగి 65 గడియలు అవ్వచ్చు. సరే, ఇప్పుడు ఒక వర్కేందు కనుక్కోవాలంటే మన దగ్గర ఏమేమి ఉండాలి? వర్కేందుకి అంటే వర్కేందు అంటేనే మనకి నిర్వచనం వ్యవకలనం, అంటే అర్కుడిని వ్యవకలనం చేయాలి. ఎక్కడి నుంచి? ఇందు నుంచి, అంటే చంద్రుడి నుంచి, చంద్రస్ఫుటం నుంచి రవిస్ఫుటాన్ని తీసివేస్తే వచ్చేది వర్కేందు. ఇక్కడ మనకి చంద్రస్ఫుటము విలువ కావాలి అంటే చంద్రుడు యాక్చువల్ గా అందరూ సామాన్యంగా వర్కేందు అని అంటున్నారు. వ్యర్కేందు కరెక్ట్, వ్యవకలనం. చంద్రస్ఫుటం యొక్క విలువ కావాలి మనకి, రవిస్ఫుటం యొక్క విలువ కావాలి. అంటే చంద్రుడు ఏ నక్షత్రంలో ఏ గడియల్లో ఏ మిత్తల్లో ఉన్నాడు అది కావాలి. రవి కూడా ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ గడియల్లో ఉన్నారు అనే విషయాలు మనకి తెలిస్తే కనుక మనం వర్కేందు అతిథి సాధన చేయవచ్చు. తర్వాత కళ్యాబ్దము, ధ్రువాబ్దము, శాలివాహన శకము, ఈ పదాలు విన్నారా? విన్నాం. ఎలా సాధించాలో చెప్పగలుగుతారా? తప్పకుండా. ముందుగా ధ్రువాబ్దం అంటే ఒక గ్రంథం యొక్క వయస్సు అని చెప్పవచ్చు క్లుప్తంగా. అంటే ఎవరైనా దైవజ్ఞులు ఒక గ్రంథాన్ని రచిస్తే, ఇప్పుడు ఉదాహరణకి నృసింహ దైవజ్ఞుల వారు సిద్ధాంత నరకంఠీరం అనే గ్రంథాన్ని 1333వ శాలి శకంలో రచించారు. అక్కడి నుంచి మనం అది ఎక్కడికైనా మనం ఆ కాలం నుంచి మన ఇష్ట సంవత్సరానికి మనం లెక్క కట్టాలంటే అది చేయొచ్చు. ధ్రువాబ్దము అంటే ఒక గ్రంథం యొక్క వయస్సు అది. శాలి శకం అంటే మనకి క్రీస్తు శకము మొదలైన 78 సంవత్సరాల తర్వాత శాలి శకం అనేది మొదలైంది. అలాగే కళ్యాబ్దం అంటే మనకి క్రీస్తు శకం మొదలవడానికి ముందే 3100 సంవత్సరాలకి కలియుగం అనేది ఆరంభమై 3101 సంవత్సరం అయింది. ఆ తర్వాత క్రీస్తు శకం అనేది మొదలైంది అని చెప్పవచ్చు. ఇప్పుడు 2026 సంవత్సరానికి నేను ధ్రువాబ్దం ఎంత, కళ్యాబ్దం ఎంత, శాలివాహన శకం ఎంత అంటే చెప్పగలుగుతారా? చెప్తాను గురుగారు, తప్పకుండా. ఒకసారి 2026 అనేది ఆంగ్ల సంవత్సరంగా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఆ ఆంగ్ల మానంలో ఉన్నటువంటి 2026 సంవత్సరానికి నాకు ధ్రువాబ్దం ఎంత, కళ్యాబ్దం ఎంత, శాలి శకం ఎంత, 3 చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే. ఆ గురువు గారు ఇక్కడ ధ్రువాబ్దం వచ్చేసి 2026కి 615 సంవత్సరం. సిద్ధాంత నరకంఠీరం యొక్క ధ్రువాబ్దము 615 సంవత్సరాలు.
అదే 2026కి నేను శాలి శకం చెప్పాలంటే గనక 1948వ సంవత్సరము, 2026కి నేను ఇప్పుడు కళ్యాబ్దం చెప్తున్నాను 5127వ సంవత్సరం. ఎలా చెప్తారు గురువు గారు? ఇక్కడ 2026 నుంచి 1411 అంటే మనము సిద్ధాంత నరకంఠీరం గ్రంథం ఎప్పుడు రచింపబడిందో అది మనము ఆంగ్ల సంవత్సరంలోకి తీసుకుంటే 1333 శాలి శకంలో రచింపబడిన దాన్ని మనము 78 కలిపితే 14 వస్తుంది. ఈ రెండు కూడా 2026 ఆంగ్ల సంవత్సరము, అక్కడ 1411 రెండు ఆంగ్ల సంవత్సరాలు కాబట్టి దీని నుంచి అది మైనస్ చేస్తే 615 అనేది ధ్రువాబ్దం అవుతుంది గురుగారు. తర్వాత శాలి శకం ఏంటంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా క్రీస్తు శకం ప్రారంభమైన 78 సంవత్సరాలకి శాలి శకం ప్రారంభమైంది కాబట్టి 2026 నుంచి మైనస్ 78 చేయడం జరిగింది. అప్పుడు 1948 వచ్చింది మనకి. కళ్యాబ్దం వచ్చేసి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా క్రీస్తు శకం ప్రారంభానికి ముందే 3121వ సంవత్సరం కలియుగం స్టార్ట్ అయిందని చెప్పుకున్నాము. కాబట్టి 2026వ సంవత్సరానికి 3101 కలుపుకుంటే 5127 వచ్చింది గురుగారు. ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, కానీ సమాధానం చాలా పెద్దది. మీరు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. రాశుల వర్గీకరణ ఎన్ని రకాలుగా మనం చెప్పుకున్నాం, అందులో ఏ రాశి ఏ వర్గీకరణ కిందకి వస్తుంది? రాశిజం అనే ఒక టాపిక్ చెప్పుకున్నాం కదా. అవును గురుగారు. రాశులను ఎన్ని రకాలుగా వర్గీకరించుకున్నాం మనం, ఎన్ని విధాలుగా వర్గీకరించుకున్నాం, ఎన్ని రకాలుగా వర్గీకరించుకున్నాం, దాంట్లో ఎన్ని చెప్పుకున్నాం, వివరణ ఎన్ని ఇచ్చుకున్నాం, దాంట్లో మీకు తెలిసినటువంటి మీకు వచ్చినటువంటి అవగాహన. తప్పకుండా గురుగారు. మొత్తంగా 16 అని చెప్పారు వర్గీకరణ. అందులో మనకి 8 మాత్రం చెప్పుకున్నాం గురుగారు. స్వభావములు, రాశుల యొక్క స్వభావములు అంటే చర, స్థిర, ద్విస్వభావ రాశులు. తర్వాత తత్వములు అగ్నితత్వ, భూతత్వ, వాయుతత్వ, జలతత్వ. ఆ తర్వాత పురుషార్థాలు ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ చతుర్విధ పురుషార్థాలను బట్టి రాశులు విభజించబడ్డాయి, రాశులకి అంటే ఆమోదింపబడ్డాయి. తర్వాత వర్ణములు బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య వర్ణములు. ఆ తర్వాత దిక్కులు చెప్పబడ్డాయి గురుగారు ఒక్కొక్క రాశికి. తర్వాత రాత్రి బల, పగటి బల రాశులు. తర్వాత మనకి శీర్షోదయ, పృష్ఠోదయ, ఉభయోదయ రాశులు. ఇంకా మిగిలింది ఏంటంటే ఓజో యుగ్మ రాశులు అంటే పురుష రాశులు, స్త్రీ రాశులు. ఈ 8 వర్గీకరణలు జరిగాయి గురుగారు ఇప్పటి వరకు. ఇంకేమి చెప్పుకోవాలి, ఏవేవి? ఇంకా 8 చెప్పుకోవాల్సి ఉంది గురువు గారు. అది ఏవేవో నాకు అంటే నేను కంఠస్థంకి చేయలేదు అది. తర్వాత ఇప్పుడు ధర్మ త్రికోణాలు, అర్థ త్రికోణాలు, కామ త్రికోణాలు ఏవో చెప్తారా? తప్పకుండా గురువు. అలాగే ధర్మ త్రికోణాలు వచ్చేసి మనకి మేషము, సింహము, ధనస్సు ధర్మ త్రికోణ రాశులు. అర్ధ త్రికోణ రాశులేమో వృషభము, కన్య, మకరము అర్ధ త్రికోణ రాశులు. కామ త్రికోణ రాశులు మిథునము, తుల, కుంభము కామ త్రికోణ రాశులు. తర్వాత మోక్ష త్రికోణ రాశులు వచ్చేసి కర్కాటకము, వృశ్చికము, మీనం. ఇప్పుడు మనం గండాంత నక్షత్రాల గురించి ఒక పాఠం చెప్తున్నాం కదా, అసలు అవి ఎందుకు గండాంత నక్షత్రాలు అని అంటాము, అసలు ఏంటి దాని యొక్క కాన్సెప్ట్ ఏంటి, మీకేం అవగాహన ఏంటి చెప్తారా? అంటే చంద్రుడు జలతత్వ రాశి నుంచి అగ్నితత్వ రాశికి అడుగు పెట్టడం అంటే ఆ సమయంలో కొంత ఒక రియాక్షన్ అనేది ఉంటుంది. నార్మల్ గానే చూస్తే ఏదైనా మనం ఒక చిన్న పెనం పైన ఏదైనా జలం చిన్న చుక్క వేస్తే అది కొంచెం సౌండ్ చేస్తుంది, రియాక్షన్ అనేది వేరేలాగా ఉంటుంది. కాబట్టి ఇది జలతత్వ రాశి నుంచి అగ్నితత్వ రాశిలోకి మారే ఆ సంధి సమయాన్ని మనం గండాంతరం అంటాము. ఈ నక్షత్రాలు వచ్చేసి మనకి రేవతి మరియు అశ్విని. అంటే ఇక్కడ జలతత్వ రాశి మీనము, తర్వాత అగ్నితత్వ రాశి అయిన మేషంలోకి ప్రవేశిస్తుంది. ఆ చివరి 2 గడియలే గురువు గారు. అంటే మీనంలో ఉన్న చివరి గడియ, మేషంలో ఉన్న మొదటి గడియకి ఆ సంధి కాలాన్ని ఈ గండాంతరం అని చెప్పవచ్చు. అలాగే మిగతా జలతత్వ రాశి నుంచి అగ్నితత్వ రాశి అంటే కర్కాటకం నుంచి మళ్ళీ సింహంకి, అక్కడ ఆశ్లేష నుంచి మఖ, ఇక్కడ వృశ్చికంలో జ్యేష్ఠ నుంచి మూల ధనుస్సుకి. ఇది గండాంతర నక్షత్రాలు. ఇది ఇప్పుడు తిథుల వర్గీకరణ చెప్పుకున్నాం కదా,
అవును గురుగారు. అదేం చెప్పే ప్రయత్నం చేస్తారు, అసలు ఎన్ని రకాలు ఉన్నాయి, దేనికి అది వినియోగిస్తాము చెప్పే ప్రయత్నం చేస్తారా? తప్పకుండా గురుగారు. తిథులు మనకి 5 రకాలుగా వర్గీకరించబడ్డాయి. చాలా సులభ సూత్రం చెప్పబడింది, నా భజ రిపు అని. అందులో నంద తిథులు మొదటిగా. నంద తిథులు అంటే మనకి పాడ్యమి, షష్ఠి, ఏకాదశి. ఈ తిథులు మనకి ఆనందకరమైన పనులకి అంటే శుభకార్యాలకి, ఏదైనా కొత్త పనులకి వినియోగిస్తారు. తర్వాత వచ్చేసి భద్ర తిథులు. ఇవి ఏంటంటే మంగళకరమైన పనులకి, స్థిర పనులకి, ఆరోగ్య వృద్ధి, తర్వాత స్థిర పనులకి ఉపయోగిస్తారు. ఇది ఏంటంటే మనకి ద్వితీయ, సప్తమి మరియు ద్వాదశి ఇవి భద్ర తిథులు. జయ తిథులు అంటే పేరులోనే ఉంది, జయ అంటే ఏదైనా విజయాలకి, శత్రువులపై విజయము, కోర్టు కేసులు, తదితర కఠినమైన పనులకి ఈ జయ తిథులని వినియోగిస్తారు. ఇవి ఏంటంటే తదియ, అష్టమి మరియు త్రయోదశి. ఆ తర్వాత తిథులు మనకి రిక్త తిథులు. ఇవి చవితి, నవమి మరియు చతుర్దశి. ఈ రిక్త తిథులు సామాన్యంగా కూడా ఇది వర్జిస్తారు, శుభకార్యాలకి ఇవి వర్జం అని చెప్పబడింది. తర్వాత వచ్చేసి మనకి అవును, కొన్ని గడియలు అంతే తీసుకోవచ్చు. అది మళ్ళీ అంటే సంపూర్ణ అవగాహన ఉంటే దాన్ని బట్టి సూచించవచ్చు ఎక్కడ. తర్వాత పూర్ణ తిథులు గురువు గారు పంచమి, దశమి, అమావాస్య లేదా అమావాస్య మరియు పౌర్ణమి. ఇవి ఏంటంటే మనకి దైవ కార్యాలకి, దానాలు, పూజలకి బాగా ఉపయోగిస్తారు. ఇందులో అమావాస్య వచ్చేసి పితృకార్యాలకి బాగా శుభప్రదం అని చెప్పేసి చెప్పడం జరిగింది. బాగా చెప్తున్నారండి. తర్వాత ఇంతవరకు చెప్పుకున్నటువంటి బృహజ్జాతకం శ్లోకంలో ఎన్ని మీకు శ్లోకాలు గుర్తుంటే అన్ని ఆ శ్లోకాలు ఒక 5కి తక్కువ కాకుండా ఎన్ని చెప్పినా పర్లేదు, 5 చెప్పినా పర్వాలేదు, ఒక 5 శ్లోకాలు చెప్పినా సంతోషం. తప్పకుండా గురుగారు. మూర్తిత్వే పరికల్పితశ్చ శభృతో వర్త్మా పునర్జన్మనాం ఆత్మేత్యాత్మవిదాం క్రతుశ్చ యజతాం భర్తా పరజ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవ స్థితి విభుశ్చానేకధాయ శ్రుతో వాచం న సదధాత్వనేక కిరణస్త్రైలోక్య దీపో రవిః భూయోభిః పటు బుద్ధిభిః పటు ధియాం హోరాఫలజ్ఞప్తయే శబ్దన్యాయ సమన్వితేషు బహుశః శాస్త్రేషు దృష్టేష్వపి హోరాతంత్ర మహార్ణవ ప్రతరణే భగ్నోద్యమానామహం స్వల్పం వృత్త విచిత్రమర్థ బహుళం శాస్త్రప్లవం ప్రారభే హోరేత్యహోరాత్ర వికల్పమేకే వాంఛంతి పూర్వా పరవర్ణలోపాత్ కర్మార్జితం పూర్వభవే సదాది యత్తస్య పంక్తిం సమభివ్యనక్తి కాలాంగాని వరాంగమాననమురో హృత్క్రోడవాసో భృతో వస్తిర్వ్యంజనమూరుజానుయుగలే జంఘే తథోంఘ్రిద్వయం మేషాశ్విత్ ప్రథమానవర్క్షచరణాశ్చక్రస్థితారాశయః రాశిక్షేత్ర గృహక్షభాని భవనం చైకార్థ సంప్రత్యయాః మత్స్యౌఘటీంద్రు మిథునం సగదం సవీనం చాపీనరోశ్వజగనో మకరో మృగాస్యః తౌళీ సస్య దహనా ప్లవగా చ కన్యా శేషాస్వనామ సదృశాః ఖచరాశ్చ సర్వే क्षितिजसितज्ञ चंद्र रवि सौम्य सितावनिजाः सुरगुरु मंद सौरि गुरवश्च गृहांश कपाः अजमृगतौलि चंद्र भवनादि नवांश विधिः भवन समांशकाधिपतयः स्वगृहात् क्रमशः. చాలు సంతోషం, చాలా సంతోషం. ఏదో ఒక మనం చెప్పుకున్నటువంటి నిత్య సాధన శ్లోకాల్లో ఏదో ఒక శ్లోకం, అది అచింత్య వ్యక్త రూపాయి అయినా కూడా. ఇంతకు అచింత్య వ్యక్త రూపాయి ఎక్కడిది ఏంటి చెప్తారా? అసూర్య సిద్ధాంతంలోని గురువు గారు వరాహ మిహిరాచార్య గారు అసూర్య సిద్ధాంతంలోనిది. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. చాలా సంతోషం, చాలా బాగా చెప్పారు. కృష్ణమూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. శుభ సాయంత్రం. శుభ సాయంత్రం అండి. బాగున్నారా? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? ఇంత మాత్రం సంతోషం. మీరు సమూహంలో ముందు నుంచి ఉన్నారు కాబట్టి మీరు మంచి సాధనలు చేసి అన్ని అంశాలపై బాగా పట్టు సాధించి ఉంటారని అనుకుంటున్నాము. దైవానుగ్రహం. సరే, ఈ పరీక్ష మీకు తెలిసిన విషయమే. ఇదేమీ కూడా జడ్జిమెంట్ టెస్ట్ అయితే కాదు. మనము గత చాలా కాలంగా సాధనలు చేస్తా ఉన్నాము. అందులో మనకు ఏ అంశాలపై మనకు పూర్తి అవగాహన వచ్చింది, లేదా కొన్ని అంశాలపైన మరింత కొంత అవగాహన రావాల్సిన అవసరం ఉంది,
అని తెలుసుకొని ఆయా అంశాలపై మనము మరింత అభ్యాసం చేసి అందరం కూడా ముందుకు వెళ్ళాలనే ఒక సదుద్దేశంతో ఈ పరీక్షలు అనేవి నిర్వహించబడుతున్నాయి. మరి కాసేపట్లో గురువు గారు మీకు పరీక్ష తీసుకోబోతున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? మీ పెద్దల ఆశీర్వాదం, గురువుల దయ. సరే, ప్రిపేర్ అయ్యారా? ప్రిపేర్డ్ గానే ఉన్నాం స్వామి. మీ ఎదురుగుండా కూర్చుంటే ఎంత అయినా కూడా ఒక్కసారి అట్లా ఉంటుంది కదా గురువు గారు ఎదురుగుండా. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేనేదో హాట్ సీట్ లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఏదో టెన్షన్ పెట్టాల్సిన ఉద్దేశం కాదు. ఇది ఎగ్జామ్స్ మనము ఎందుకు కండక్ట్ చేస్తున్నాము అంటే, ఇంతవరకు జరిగినటువంటి పాఠాలు ఎంతవరకు అవగాహన వచ్చాయి, ఫర్దర్ మనం ఎక్కడ మనలో ప్రతి ఒక్కరిని ఒకే విధంగా చేపట్టుకుని ముందరికి తీసుకెళ్లాలనే ఉద్దేశమే తప్పితే ఎవరినో జడ్జి చేయాలి లేకపోతే పాస్ ఫెయిల్ చేయాలి అనేటటువంటి ఉద్దేశం కాదు మనది. కాబట్టి మీకు తెలియని విషయం ఏం కాదు. సరే, మనం ప్రారంభించుకుందాం. ముందుగా గురువుల్ని, ఆచార్యుల్ని స్మరణ చేసుకుంటూ బృహజ్జాతకంలో చెప్పినటువంటి మొదటి శ్లోకంతో ఆచార్య స్థుతితో చేసుకుంటూ ముందరికి వెళ్దాం. మీరు ప్రారంభించండి. శ్రీ గురుభ్యో నమః. మూర్తిత్వ పరికల్పిత శతతో వర్తమా పునర్జన్మనా ఆత్మహత్యాత్మ విధాం కృతస్థేజతాం భర్తామర జ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవస్థితి విపుష్టానో తద్భాగ్యశ్రుతో వాచం న సదధాత్మనేక కిరణ త్రైలోక్య దీపోరవే. శ్రీ గురుభ్యో నమః. అసలు పంచాంగ గణితం గురించి మీకున్నటువంటి అవగాహన ఏంటి? మనం పంచాంగ గణితం ప్రారంభించుకున్నాం కదా, దానికి ప్రారంభంలోనే మొదటి పాఠంలోనే మనము అసలు ఈ పంచాంగ గణితం ఎందుకు చేస్తున్నాం, మనం చేసేటటువంటి గ్రంథం ఏంటి, అసలు దీని యొక్క పూర్వోత్తరాలు ఏంటి, మనం ఈ గ్రంథాన్ని ఎందుకు ఆధారంగా చేసుకున్నాం, ఈ విషయాలన్నీ చెప్పుకున్నాం. అసలు ఇది ఏ విధమైనటువంటి పద్ధతి అనేది కూడా చెప్పుకున్నాం. దానికి ముందే మనము అసలు ఎన్ని రకాల పంచాంగాలు వేస్తారు, పంచాంగాలు వేయడంలో ఏ గ్రంథాలు వాడతారనే విషయం కూడా చెప్పుకున్నాం కదా. అది ఒకసారి మళ్ళీ ఒకసారి మీరు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారా? అంటే పంచాంగం అనేటువంటిది అన్నిటికన్నా కాలం అనేటువంటిది చాలా ముఖ్యమవుతుంది ప్రతి ఒక్క దానికి కూడా. కాబట్టి ముఖ్యంగా వేదాంగమైనటువంటి జ్యోతిషంలో వేదాంతర్గతమైనటువంటి క్రతువులను ఆచరించడానికి సరైన కాల నిర్ణయం చేయడానికనే ముందుగా జ్యోతిష్యం ప్రారంభమైంది, జ్యోతిష్ శాస్త్రం ప్రారంభమైంది అని చెప్పేసి చెప్తారు. కాబట్టి తత్సంబంధితంగా ముఖ్యంగా సిద్ధాంత భాగంలో ఈ పంచాంగం యొక్క వివరణ అనేటువంటిది పూర్వాచారులు ఇవ్వడం జరిగింది. అందులోనూ పౌలుష రోమక సిద్ధాంతం, పౌలుష సిద్ధాంతం, పితామహ సిద్ధాంతం, వశిష్ఠ సిద్ధాంతం, సూర్య సిద్ధాంతం ఇటువంటి సిద్ధాంత గ్రంథాల ద్వారా ముందుగా మాకు పంచాంగం అనేటువంటిది చెప్పడం జరిగిందండి. గురు ఆచార్యుల ద్వారా మాకు చెప్పడం జరిగింది. తదనంతరంగా తంత్ర గ్రంథాలు, కరణ గ్రంథాలు మొదలైనటువంటి, ఎందుకంటే సృష్టి మొదలైనటువంటి అప్పటి నుంచి ఇప్పటిదాకా గణన చేయడం చాలా దుస్తరం అవుతుంది. కాబట్టి ఆచార్యుల వారు సదుపాయం కోసం తంత్ర గ్రంథాలు, కరణ గ్రంథాలు మొదలైనటువంటి వాటిని ఇచ్చారు. ప్రస్తుతానికైతే నృసింహ దైవజ్ఞ విరచిత సిద్ధాంత నరకంఠీరవాన్ని మేము ఆధారభూతంగా పెట్టుకొని ఈ యొక్క పంచాంగ గణన అనేటువంటి దాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. మిగతా దైవజ్ఞులు ఇచ్చినటువంటి గణకానందం మొదలైనటువంటి గ్రంథములన్నీ కూడా తిథ్యాత్మకంగా ఇస్తే, ఇది నక్షత్రాత్మకంగా ఉన్నటువంటి గ్రంథం. ఇది యథార్థంగా నిర్ణయం చేయడంలో చాలా అనుకూలకరంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో నృసింహ దైవజ్ఞ విరచిత సిద్ధాంత నరకంఠీరవం అనేటువంటి గ్రంథాధారంగా ప్రస్తుతానికి మనం జ్యోతిష గణితాన్ని నేర్చుకోవడం జరుగుతుంది. దీంట్లో కొన్ని పదాలని వాడడం జరిగింది. ధ్రువాబ్దమని, కళ్యాబ్దమని, తర్వాత శాలీశకం అని. అసలు ఏంటి అవి ఏమైనా వివరించేటువంటి ప్రయత్నం చేస్తారా? అది అవగాహన. అంటే ధ్రువాబ్దం అనేటువంటిది ఏదైనా ఒక నిర్ణీత సమయం నుండి ఇప్పటిదాకా మేము గణన చేసుకుంటే మాకు గణనకు అనుకూలం చేసుకునేందుకు ఒక నిర్ణీత సంవత్సరాన్ని పెట్టుకొని అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి దూరాన్ని ధ్రువాబ్దం, ఎన్ని సంవత్సరాల దూరం ఉంది అనేటువంటి దాన్ని మేము ధ్రువాబ్దంగా నిర్ణయం చేసుకుంటున్నాం. ప్రస్తుతానికి ఉదాహరణకు ఏదైతే సిద్ధాంత నరకంఠీరవాన్ని పెట్టుకున్నామో అక్కడి నుంచి ఇక్కడ దాకా మేము పెట్టుకున్నట్లయితే ఇన్ని సంవత్సరాలు ధ్రువాబ్దం అవుతుంది అనేట్టుగా. అంటే ఉదాహరణకు ఏదైనా ఒక గ్రంథాధారమో ఏదైనా ఒక సంఘటన అటువంటి దాన్ని ముఖ్యంగా పెట్టుకొని ఇప్పటిదాకా ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి అనేటువంటి దాన్ని గణన చేసేటువంటి అంశాన్ని ధ్రువాబ్దం అంటాం. శాలీవాహన శకం, కళ్యాబ్దం, కలియుగం మొదలైనట్టు కలియుగం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఉండేటువంటి సంవత్సర గణన కళ్యాబ్దం.
తర్వాత శాలివాహన శకం అంటే శాలివాహను నుంచి ఇప్పటిదాకా ఉండేటువంటి సంవత్సరముల యొక్క గణన ఇటువంటిది. అంటే ఇప్పుడు ఆంగ్ల శకం ఎలాగా క్రిస్తపూర్వం క్రిస్త శకం అని చెప్పేసి నిర్ణయం చేసుకొని ఇప్పుడు సామాన్య శకం అని చెప్పేసి ఏదైతే నిర్ణయం చేసి మేము వాడుకుంటున్నామో, ఏదైతే 2026 అని చెప్పేసి మేము వ్యావహారికంగా తీసుకుంటున్నామో, అలా మన సనాతన ధర్మీయులు ముందు నుంచి యుధిష్ఠిర శకం, విక్రమ శకం, శాలివాహన శకం ఇలా ఒక శక పురుషులను ఆధారంగా పెట్టుకొని వారు ఉన్న కాలం నుంచి ఇప్పటిదాకా ఎంత కాలం గడిచింది అనేటువంటి దాన్ని నిర్ణయంగా పెట్టుకోవడం జరుగుతుంది. మరి అట్లయితే ఇప్పుడు సిద్ధాంత నరకంఠీరవం అనే గ్రంథానికి సరే కళ్యాబ్దం అడిగితే ఏం చెప్తారు? కళ్యాబ్దం ఇప్పుడు ఈ 2026 కళ్యాబ్దం చెప్పగలరా? 2026 కళ్యాబ్దం అంటే 5127వ సంవత్సరం, 126 సంవత్సరం గురుగారు. ఎట్లా వచ్చింది, ఎలా చెప్పారు? అంటే దాన్ని 3101 సంవత్సరాన్ని మేము యాడ్ చేసుకుంటాం గురుగారు ప్రస్తుతం ఉన్న కాలమానానికి. దాన్ని 3101 సంవత్సరాన్ని మేము ప్లస్ చేసుకుంటే కళ్యాబ్దం మాకు దొరుకుతుంది గురుగారు. బాగా చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఆంగ్ల శకానికి. అలాగే శాలి శకం అని అడిగినప్పుడు ఏం చెప్తారు? అంటే ఆంగ్ల శకాన్ని 78 సంవత్సరాలను మేము మైనస్ చేసుకుంటే మాకు శాలివాహన శకం దొరుకుతుంది. ఎంత అవుతుంది అప్పుడు? 78 సంవత్సరాలను మైనస్ చేసుకున్నట్లయితే మాకు ఆంగ్ల శకం 1947-48 మాకు 47-48 దొరుకుతుంది గురు. 2026 అనేటప్పుడు 47 చెప్పాల్సి వస్తుంది. 48 అని తీసుకోవచ్చు. యుగాది నుంచి మొదలు పెట్టుకున్నాం కాబట్టి 48 అని తీసుకుంటే సరిపోతుంది. బాగా చెప్పారు. అలాగే ఇప్పుడు ధృవాబ్దం అన్నప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే మనం ఈ యొక్క పంచాంగం గణనకు మనం వినియోగిస్తున్నటువంటి సిద్ధాంత నరకంఠీరవం ఆంగ్ల సంవత్సరం ప్రకారం తీసుకుంటే 1411లో ప్రారంభమైంది. అదొక్కడ ఆ సంఖ్య రాసుకోవడం మిస్ చేసుకున్నాను. అదే 1441 కూడా రాసుకున్నారా గురుగారు? 1411 1411 అదొకటి సంఖ్య రాసుకోవడం మిస్ చేసుకున్నాం. 1411కు 2026 నుంచి 1411ను మేము మైనస్ చేసుకోవాలి గురుగారు. 1411ను మైనస్ చేసుకోవాలి గురుగారు. ఒకసారి మైనస్ చేసి చూడండి ఎంత వస్తుందో. 615 వస్తుంది. అదే కదా ధృవాబ్దం. అవును గురుగారు. ఆ సంవత్సరం అంటే సిద్ధాంత నరకంఠీరవ సంవత్సరాన్ని రాసుకోవడం కొంచెం మిస్ చేసుకున్నాను, అది ఇబ్బంది అయింది. అదే సరే. జయ సంజ్ఞ కలిగినటువంటి తిథులు ఏమన్నా గుర్తున్నాయా మీకు? నా భజ రిపు అని చెప్పేసి దానికి సూత్రం గురువు గారు. జయ సంజ్ఞ కలిగిన తిథులు అంటే 3వ తిథి అంటే తదియ, అష్టమి, త్రయోదశి జయ సంజ్ఞ కలిగినటువంటి తిథులు గురువు. సరే, వీటికి ఏమన్నా ఇది చెప్పగలుగుతారా? ధ్రువకం చెప్పగలుగుతారా? అసలు ధ్రువకం అంటే ఏంటి? ధ్రువకం అంటే ప్రతి ఒక్క తిథికి సూర్య చంద్రుల యొక్క సంచారాన్ని బట్టి ఇచ్చినటువంటి, ఎందుకంటే 54 గడియలు ఒక తిథికి మాకుంటుంది కాబట్టి ఆ సూర్య చంద్రుల నడుమ ఉండేటువంటి దూరాన్ని ధ్రువకం అని చెప్పేసి లెక్కించి పెట్టడం జరిగింది గురువు గారు. శుద్ధ తదియ అంటే తదియకు 2 నక్షత్రములు 42 గడియలు అవుతుంది తదియకు. శుద్ధ అష్టమికి 7 నక్షత్రములు 12 గడియలు అవుతుంది గురుగారు. శుద్ధ త్రయోదశికి 11 నక్షత్రములు 42 గడియలు అవుతుంది. బహుళ తదియకు 16 నక్షత్రములు 12 గడియలు అవుతుంది. బహుళ అష్టమికి 20 నక్షత్రములు 42 గడియలు అవుతుంది. బహుళ త్రయోదశికి 25 నక్షత్రములు 12 గడియలు అవుతుంది గురుగారు. సరే, ఇందాక మీరు చెప్పేటప్పుడు ఒక తిథి 54 గడియలు అన్నారు కదా, అసలు ఏంటి 54 గడియలు ఎక్కడి నుంచి వచ్చింది? తిథికి ఎందుకు 54 గడియలు? మామూలుగా అయితే రాష్ట్రీయాత్మకంగా చెప్పేటప్పుడు ఎన్ని డిగ్రీలు అని చెప్తారు తిథికి, నక్షత్రాత్మకంగా చెప్పేటప్పుడు మీరు చెప్పినట్లు 54 గడియలు అంటే రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? అదేంటి ఇదేంటి? రెండు తప్ప లేకపోతే రెండింటిలో ఏదైనా ఒకటే కరెక్టా, రెండు కరెక్టా? చెప్తాను. రాశ్యాత్మకంగా నక్షత్ర ప్రమాణాన్ని 13 డిగ్రీల 20 నిమిషాలు అని చెప్పేసి లెక్కించుకుంటాం గురువు గారు. ఎందుకంటే 360 డిగ్రీలను
30 తిథులతో విభజిస్తే మాకు 12 డిగ్రీలు వస్తుంది. ఈ 12 డిగ్రీలు అనేటువంటిది ఒక తిథి ప్రమాణం అని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది గురుగారు. తర్వాత నక్షత్రాత్మకంగా ఒక నక్షత్ర ప్రమాణం 60 ఘడియలు అని చెప్పేసి మేము తీసుకున్నట్లయితే చంద్రుడు తిథిని దాటడానికి భచక్రంలో ప్రయాణించేటువంటి సమయం. కాబట్టి మేము దాన్ని డివైడ్ చేసుకున్నట్లయితే ఒక భచక్రాన్ని పూర్తిగా సంచరించడానికి తీసుకునేటువంటి, ఎందుకంటే 60 ఘడియలు ఒక నక్షత్రం కాదు, 27 నక్షత్రములు 1620 ఘడియలు ఒక్క భచక్రం సంచరించడానికి చంద్రుడు తీసుకునేటువంటి సమయం గురువు గారు. దాన్ని 27 నక్షత్రాలతో మేము విభజించినట్లయితే మాకు 54 ఘడియలు వస్తుంది గురుగారు 30 తిథులను దాటడానికి. 1620 ఘడియలను మేము 30 తిథులతో విభజించినప్పుడు మాకు 54 ఘడియలు వస్తుంది. ఈ 1620 ఘడియలు ఎలా వచ్చింది? 27 నక్షత్రములు అంటే ఒక్క నక్షత్రానికి ఇంచుమించుగా 60 ఘడియలుగా మేము తీసుకున్నట్లయితే 27 ఘడియలు ఇంటూ 60 ఘడియలు ఈక్వల్స్ 1620 ఘడియలు వస్తుంది. అంటే ఒక భచక్రం కంప్లీట్ గా ప్రయాణం చేయడానికి చంద్రుడికి పట్టేటటువంటి సమయం ఎంత? సమయాన్ని 1620 ఘడియలు అని చెప్పేసి 1620 ఘడియలు అంటాం. అదే ఒక భచక్రాన్ని పూర్తిగా దాటడానికి చంద్రుడు ప్రయాణించాల్సినటువంటి దూరము అని అంటే దాన్ని 360 డిగ్రీస్ గురువు. ఒక భచక్రానికి 360 డిగ్రీలు అంటాం. అది దూరం. అది దూరం. దాన్ని మేము 30తో దూరము వచ్చి 360 డిగ్రీలు అయితే ఆ 360 డిగ్రీలు ప్రయాణాన్ని పూర్తి చేయడానికి పట్టేటటువంటి కాలం వచ్చి 1620 ఘడియలు. అవును. దీంట్లో మనకి ఈ భచక్రం పూర్తి చేయాలి అంటే 30 తిథులు కావాలి. కాబట్టి మనం 30 తిథులు అని తీసుకుంటాం. కాబట్టి ఆ 30 తిథుల్లో ఒక తిథికి ఎంత అవుతుంది అన్నప్పుడు 1620ని 30తో భాగిస్తే మనకు వచ్చేది 54 ఘడియలు వస్తుంది. ఘడియలు. కాబట్టి ఒక తిథి ప్రమాణం ఎంత అని అడిగినప్పుడు మీ వైపు నుంచి రావాల్సిన ప్రశ్న ఏంటి? ఒక తిథి ప్రమాణం అంటే 54 ఘడియలు అని చెప్పేసి చెప్పాలి. ప్రశ్న మిమ్మల్ని ఒక తిథి ప్రమాణం ఎంతండి అని అడిగాను అనుకోండి. అప్పుడు మీ వైపు నుంచి రావాల్సిన ప్రశ్న ఏంటి అంటే మీరు రాశ్యాత్మకంగా అడుగుతున్నారా నక్షత్రాత్మకంగా అడుగుతున్నారా అని ప్రశ్న రావాలి. అలా రావాలి. అలా వచ్చిన వెంటనే అప్పుడు నేను రాశ్యాత్మకంగా అన్నాను అనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్తారు? రాశ్యాత్మకంగా తీసుకున్నట్లయితే మేము గడిచినటువంటి దూరాన్ని దూరాన్ని లెక్క కట్టుకుంటాం. నక్షత్రాత్మకంగా అంటే కాలాన్ని 12 డిగ్రీలను కాలాన్ని లెక్క కట్టుకుంటాం. చాలా బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారు. సరే, ఇప్పుడు ఏదైనా ఒక తిథిని కనుక్కోవాలంటే ముందుగా చేయవలసినటువంటి పని ఏంటి? అంటే తిథి అంటే సూర్యచంద్రుల యొక్క డిస్టెన్స్, వారిద్దరి నడుమను ఉండేటువంటి డిస్టెన్స్ ను తిథి అంటాం గురువు గారు. తిథిని కనుక్కోవాలి అంటే ముందు సూర్యచంద్రులకు చంద్రస్ఫుటము మరియు సూర్యస్ఫుటాన్ని కనుక్కోవాలి గురువు గారు. సూర్యస్ఫుటం చంద్రస్ఫుటం కనుక్కొని చంద్రస్ఫుటం నుంచి సూర్యస్ఫుటాన్ని మైనస్ చేసుకున్నట్లయితే మాకు తిథి ధ్రువకం మాకు లభ్యమవుతుంది. దాన్ని ఏమంటారు? చంద్రస్ఫుటంలో నుంచి రవి వర్కేందు అంటాం. వర్కేందు అంటాం. అసలు స్ఫుటం అంటే ఏంటి? అదే అడ్రస్ గురువు గారు. భచక్రంలో ఎక్కడ ఏ పాయింట్ లో సూర్యుడు చంద్రుడు ఉన్నారు అని చెప్పేసి. ఎందుకంటే భూకేంద్రక సిద్ధాంతం పట్టుకుంటేనే మేము పంచాంగ గణితాన్ని చేసుకోగలుగుతాం. సూర్యకేంద్రీయ సిద్ధాంతం పట్టుకున్నట్లయితే మేము చేసుకోలేము. కాబట్టి భూకేంద్ర సిద్ధాంతాన్ని పట్టుకున్నట్లయితే ఫలానా చోట్ల భచక్రంలో ఎక్కడున్నారు అనేటువంటి దాన్ని మేము గుర్తించడాన్ని స్ఫుటం అంటారు. ఇప్పుడు ఏదైనా ఒక లెక్క చెప్తే, అంటే 2 స్ఫుటాలు చెప్తే మీరు వర్కేంద్ర చెప్తారా? రవిచంద్రుల యొక్క స్ఫుటాలు 2 చెప్తే వర్కేంద్ర చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారా? చెప్పండి. ముందుగా చంద్రస్ఫుటం చెప్తున్నాను, రాసుకోండి. చెప్పండి గురుగారు. 11 48 33 ఇది చంద్రస్ఫుటం గురుగారు. సూర్యస్ఫుటం చంద్రస్ఫుటం. రవిస్ఫుటము 20 16 7. ఒక్క నిమిషం. మీకు నేనేం తప్పు చెప్పినట్టు అనిపించలేదా? లేదు గురుగారు, మీరు అట్లా చెప్పినప్పుడు మీరు మాకు దానికి మార్గం కూడా చెప్పారు గురుగారు. దానికి 27ను కలుపుకున్నట్లయితే మీకు మైనస్ చేసుకోవడానికి అనుకూలం అవుతుంది అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు అదే పని చేస్తున్నాను. అంటే ఇప్పుడు దానికి 27ను కలుపుకున్నట్లయితే మాకు 38 33 వస్తుంది గురుగారు. దాంట్లో సూర్యస్ఫుటం 20 16 07ని మేము మైనస్ చేసినట్లయితే మాకు 18
18, 32, 26 దొరుకుతుంది గురుగారు. ఇక్కడ 18 ఏంటి, 32 ఏంటి, 26 ఏంటి? 18 కరెక్టే చెప్పండి. 18 నక్షత్రములో 32 ఘడియల 26 విఘడియలు. విగడి చాలా బాగా చెప్తారు, సంతోషం. ఇంకొకటి చిన్నది, చంద్రస్ఫుటము 2, 1, 1, రవిస్ఫుటం 24. పంచాంగణితం చెప్పుకుంటూ దాంతో పాటుగా ఇవి కూడా చెప్పుకున్నాం. ఏది ముహూర్త భాగానికి సంబంధించి తిథులు నక్షత్రాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం ఉండాలి. అసలు ఏ నక్షత్రాలు దేనికి వాడతారు, ఏ తిథులు దేనికి వాడతారు అన్నట్టుగా చెప్పుకున్నాం కదా. అదేమైనా అవగాహన ఉందా? నక్షత్రాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, తిథులు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఇది ఊర్ధ్వముఖ, అధోముఖ, తిర్యముఖ నక్షత్రాలు, సప్తవిధ వర్గీకరణలు దీని గురించి చెప్పారు గురుగారు. ఊర్ధ్వముఖ, అధోముఖ, తిర్యముఖ నక్షత్రాలు. ఊర్ధ్వముఖ నక్షత్రాలు అంటే మేము పైకి ఎదిగేటువంటి పనులన్నిటికీ కూడా ఊర్ధ్వముఖ నక్షత్రాలు, లేదా విత్తనము మొదలైనటువంటి, లేదా భూఖననము ఇటువంటి దీనికి అధోముఖ నక్షత్రాలు, లేదా మేము సజావుగా చేసేటువంటి దీనికి తిర్యముఖ నక్షత్రాలను వాడుకోవడము. తర్వాత సప్తవిధ వర్గీకరణాలు కూడా చెప్పారు గురుగారు. అలాగే తిథులు కూడా చెప్తారా, ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి? తిథులు నందాభద్ర, నభజ, రిపు, నందాభద్ర, జయ, రిక్త, పూర్ణ తిథులు అని చెప్పేసి చెప్పారు. ఇది ఊరికే పూర్తిగా విపులీకరించి కాకుండా క్లుప్తంగా చెప్తారా, ఏదేది దేనికి వాడతారని? వాడతారు నందాతిథులు ప్రారంభం మొదలైనటువంటి వాటికి నందాతిథులు ప్రారంభం మొదలైనటువంటి వాటికి నందాతిథులను, భద్రాతిథులను మంగళ కార్యాలు మొదలైనటువంటి భద్రాతిథులను, జయాతిథులను గెలుపు పొందేటువంటి అంటే కోర్టు కేసులు మొదలైనటువంటి వాటివి, లేదా యుద్ధాలు మొదలైనటువంటి జయతిథులను వాడుకుంటాం. రిక్త తిథులు అంటే సాధారణంగా దాన్ని వర్జ్యం అని చెప్పేసి చెప్తారు. పూర్ణ తిథులు అంటే అనుష్ఠానం మొదలైనటువంటి వాటికి, యజ్ఞ యాగాదులకు, అందులోనూ అమావాస్య పితృకార్యాలకు దీనికి ముఖ్యంగా వాడుకుంటాం. నక్షత్ర ధ్రువకము 9 మరియు తిథి ధ్రువకము 9 అన్నారు అనుకోండి. రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఒక్క నిమిషం. మీకు ఒక ధ్రువకం ఇచ్చారు, అది 9, 0, 0 అంటే 9 నక్షత్రాల 0 గడియల 0 విగడియలు అని చెప్పాము. అదే ఇది కూడా చెప్పాం, తిథి ధ్రువకం కూడా అదే చెప్పాం. అసలు రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి కనుక్కోగలరా? అంటే నక్షత్ర ధ్రువకం 9 అంటే ఇంచుమించు ఆశ్లేషాంత్యం వస్తుంది గురుగారు. ఆశ్లేషాంత్యం మత ప్రారంభాన్ని మేము నక్షత్ర ధ్రువకం తీసుకుంటాం గురుగారు. అది 120 degrees దగ్గరికి వస్తుంది ఇంచుమించుగా. అది భచక్రంలో ఉండేటువంటి చంద్రుని యొక్క చిరునామా. ఇంకా ఇది తిథి ధ్రువకం అంటే అది వర్కేంద్ర అవుతుంది గురుగారు. అది ఏంటంటే శుద్ధ దశమి, సూర్యచంద్రుల నడుమ ఉండేటువంటి ఒక దూరం. అది ఇంచుమించుగా అంటే ఒక్క తిథి 54 ఘడియలు అని మేము తీసుకున్నట్లయితే 10 తిథులు అయిపోతుంది అక్కడికి. అంటే దశమి, ఏకాదశి ఆ యొక్క సంధికాలాన్ని మేము తిథి ధ్రువకం నుంచి కనుక్కుంటాం. అదేంటి ఇక్కడేమో నక్షత్రాన్ని కరెక్ట్ గా 9 అన్నప్పుడు 9వ నక్షత్రం అని చెప్పేశారు. ఇక్కడ 9 ధ్రువకం, తిథి ధ్రువకం 9 అన్నప్పుడు నవమి కాదా? అంటే తిథి 54 ఘడియలు అని తీసుకుంటాము. సగటున ఒక నక్షత్ర ప్రమాణం 60 ఘడియలు అని తీసుకుంటాం కదా గురుగారు. కాబట్టి నక్షత్రములు 27 నక్షత్రములు అయితే, తిథులు అయితే 30 తిథులు ఉండడం వల్ల అవి కొంచెం వ్యత్యాసం వస్తుంది. అంతే, రెండింటికి కొంచెం వ్యత్యాసం. అక్కడ 6 గడియలు మనకి తేడా వస్తుంది. కాబట్టి ఇక్కడ 9 తేడా రావడం వల్ల ఇక్కడ కొంచెం వ్యత్యాసం వస్తుంది. చాలా చాలా బాగా చెప్తున్నారండి. ఇంకా మీకు దీంట్లో ఏమైనా అవగాహన కానటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? ఇంతవరకు చెప్పుకున్న పాఠాల్లో ఇది కొద్దిగా కష్టం అనిపించింది ఏమైనా ఉన్నాయా? లేకపోతే చాలా బాగా నచ్చింది, ఇది చాలా సులభంగా ఉంది అని అనిపించింది ఏమైనా ఉన్నాయి? అంటే ఇప్పటిదాకా మీరు చెప్పినటువంటి చాలా బాగా నచ్చింది అని ఇప్పటిదాకా మీరు చెప్పేటువంటి విధానం గురువు గారు. అయితే అర్థం కానిది అంటే ఏమంటే కొంచెం గణనలో పర్టికులర్లీ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ పెట్టుకొని చేసినా కూడా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల ఆ గణనలో కొంచెం ఇబ్బంది పడతామే కానీ ఇప్పటిదాకా చెప్పినటువంటి అంశాలు అయితే చాలా బాగా నచ్చాయి గురుగారు. చాలా సంతోషం. ఏదైనా ఒక శ్లోకం చెప్పి మీరు సెలవు తీసుకోవచ్చు. నేను దీంట్లో మీరు ఇంతకు ముందు పాఠ్యాంశంలో కాలపురుషుని అవయవాల గురించి మీరు శ్లోకం చెప్పారు. దాన్ని బృహజ్జాతక శ్లోకాన్ని నేను చెప్పుకుంటాను గురుగారు. అది చాలా, ఎందుకంటే కాలపురుషుని యొక్క స్వరూపాన్ని చింతన చేస్తూ నమస్కరించేటప్పుడు ఆ శ్లోకం బాగా మనసుకు వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి బృహజ్జాతకంలో ఉన్నటువంటి కాలపురుషాంగాలకు సంబంధించిన శ్లోకం, ఆ శ్లోకం చెప్పుకుంటాను. లక్షణంగా చెప్తాను. కాలాంగాని వరాంగమాననవరో హృత్క్రోఢ వాసో భృతో వస్తిర్వ్యంజనమూరుజాన విగలే జంఘే తథం వృద్వయం
మేషాశ్వ ప్రథమానవర్క్షచరణాష్టప్రస్థితా రాశయ రాశిక్షేత్ర గ్రహర్షభాని భవనం చైకార్థ సంప్రత్యయా అని చెప్పేసి ఆచార్యుల వారు చెప్పినటువంటి శ్లోకాన్ని స్మరణ చేసుకుంటున్నాను. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు, చాలా సంతోషం. ఇలాగే మీరు ఈ యొక్క పంచాంగణితంలోను రజత గణపతిలోను దిగ్విజయంగా అన్ని స్థాయిలను పూర్తి చేసుకొని వారణాసి వరకు మీరు మాతో పాటు నడుస్తూ మా అందరిలోనూ ఉన్నటువంటి ఆ యొక్క చైతన్యంతో మీరు కూడా కలిసి ముందుకు అడిగేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ కారణానికి మీ ప్రయాణంలో అవశ్యం తోడుగా నిలబడదాం గురువు గారు, ఎందుకంటే సదుద్దేశంతో మీరు మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నారు. ఖచ్చితంగా మీ వెంటనే మేము అందరూ ఉంటామని చెప్పేసి తప్పుకుంటున్నాం. చాలా సంతోషం. అందరం కలిసి అధ్యయనం చేస్తాం, ముందరికి వెళ్తాం. శ్రీమాత్రే నమస్కారం గురువు.